सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ज्ञातृ ज्ञान ज्ञेय भेदः परे आत्मनि न विद्यते चिदानंदैक रूपत्वात् दीप्यते स्वयमेव हि। అంటే ఆ త్రిపుటి భేదములు జ్ఞాత జ్ఞానము జ్ఞేయం ఈ మూడు కూడా ఆత్మని పరవస్తుని న విద్యతే. అంటే ఎందుకు మూడు ఉండట్లేదు అక్కడ అనంటే మూడు కూడా వృత్తులే. చూస్తున్నాను నేను, అది ఒక వృత్తి, వాడు లేచాడు. ఇప్పుడు చూడబడే వస్తువు అది కూడా లోపల ఆబ్జెక్ట్ ఆఫ్ థాట్. అందుకని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈ మూడు ఏంటనంటే ఆబ్జెక్ట్ ఆఫ్ థాట్. స్వామీజీ అంటే నేను ఒక చూడబడే ఒక వస్తువు. అక్కడ కళ్ళు మూసుకున్నప్పుడు ఇగో ఈ పరిపూర్ణానంద స్వామిని మీరు కళ్ళు మూసుకొని చూశారనుకోండి, ఈ రూపం ఏదైతే ఉందో మీ మనస్సులో ఏదైతే కనిపిస్తుందో ఆ రూపం అదేంటి? చూడబడే వస్తువు. అంతే కదా, చూడబడే వస్తువు. అందుకనే అది మీ చే చూడబడే వస్తువు కనుక అది మనస్సులో మీరు క్రియేట్ అయింది కనుక అక్కడ ఆ స్వామి మీ ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. అక్కడ మీ మనస్సులో నేను కనుక కనిపించాను అని అంటే ఇంకా అది మీ చేతిలో ఉంది. మీరు ఆయన కాళ్ళు ముట్టుకోవచ్చు, బుగ్గగిల్లొచ్చు, లాగిపెట్టి ఒకటి కొట్టచ్చు, మీ ఇష్టం. ఎందుకని? ఎందుకు చెప్పుకొని చూద్దాం. ఎందుకు చెప్పండి? మనస్సు అది మీది, మీ సొత్తది. ఇక్కడ నన్ను మీరు ముట్టుకోవడానికి లేదు, నాతో ఇంకో రకంగా ప్రవర్తించడానికి లేదు, రూడ్గా మీరు ప్రవర్తించడానికి లేదు, కొట్టడానికి లేదు, గెలడానికి లేదు, పాదాలు ముట్టుకోవడానికి లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు యూ, ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు యూ. కానీ మీ మనస్సులో కనిపిస్తున్నాడే పరిపూర్ణానంద, వాడి మీద సర్వ హక్కులు రచయితవే. అది కూడా రచించుకున్నాడు కదా, అది కూడా ఒక రచన, అంతే కదా. సర్వ హక్కులు రచయితవే అక్కడ. ఇప్పుడు మీరు దాన్ని ఏమైనా చేయొచ్చు. అంటే దాన్ని ఏమంటారంటే వేదాంత చింతనలో దట్ ఈజ్ నథింగ్ బట్ మియర్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ థాట్. అంటే మీ లోపల మనస్సులో ఒక సంకల్పమే. పరిపూర్ణానంద ఆ రూపం ఏదైతే ఉందో అదొక సంకల్పం, అదొక వృత్తి కదా, అదొక భావన. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు అని అంటే జ్ఞేయ వస్తువు అని అంటున్నారు. అంటే తెలుసుకోబడే వస్తువు, తెలియబడే వస్తువు పరిపూర్ణానంద రూపం అది. ఇప్పుడు ఆ రూపాన్ని మీరు ఇప్పుడు లోపల కూర్చుని ఆస్వాదిస్తున్నారు, చూస్తున్నారు. ఆ చూసేవాడెవరు? నేను. అది కూడా మనస్సే. ఎలాగా? సబ్జెక్ట్ ఆఫ్ థాట్. అది ఈ వృత్తులన్నిటికీ కూడా మూల వృత్తి. అర్థమైందా? అయితే దీనికి దానికి తేడా ఏంటండి అంటే సబ్జెక్ట్ ఆఫ్ థాట్ రిమైన్స్ బట్ ఆబ్జెక్ట్ ఆఫ్ థాట్స్ విల్ బీ చేంజింగ్. అంటే థాట్స్ మారుతాయి, ఆ థాట్ ఉంటుంది కానీ ఆబ్జెక్ట్స్ మారిపోతుంటాయి. ఇప్పుడు పరిపూర్ణానంద మారిపోతాడు, గులాబీ పువ్వు మారిపోతుంది, ఏనుగు మారిపోతుంది, గోదావరి మారిపోతుంది. ఇలాగా వస్తువులు మారిపోతాయి కానీ వస్తువులు ఆశ్రయించి ఉన్నటువంటి వృత్తి ఏదైతే ఉందో అది మారదు. ఆ మనస్సు అదే. ఇప్పుడు పాలు పోసారు, పాలు మరిగించారు, పాలు పని అయిపోయింది అనుకోండి, దాన్ని ఇంకో చిన్న పాత్రలో పోసేసి దాన్ని క్లీన్ చేసి దాంట్లో ఏదో కూర తీశారు, దాన్ని మళ్ళీ వాడుకున్నారు, అయిపోయింది. బాగా చూడండి,
దాంట్లో ఇప్పుడు ఏంటంటే బియ్యం పోసి కడుగు నీళ్లు పెట్టారు, మళ్ళీ ఎసరికేసారు, అది గిన్నె ఖాళీ అయిపోయింది, దాంట్లో కూరగాయలన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. అంటే ఇన్ని పదార్థాలు మారిపోయాయి కానీ పాత్ర మారదుగా, అదే కదా. అలాగనే ఇక్కడ వస్తువులు మారిపోతున్నాయి మనస్సులో, కానీ వస్తువులు ఆశ్రయించున్నటువంటి వృత్తి మారదు. అలాగనే నేను చూస్తున్నాను కదా వీటన్నిటిని జ్ఞాత, నేను అలానే ఉంటాను. పరిపూర్ణానంద వచ్చి వెళ్ళిపోతాడు, గులాబీ పువ్వు వచ్చి వెళ్ళిపోతుంది, ఒక నది వచ్చి వెళ్ళిపోతుంది, ఒక ఏనుగనే వస్తువు వస్తుంది వెళ్ళిపోతుంది. ఇలా ప్రకృతిలో సమస్త వస్తువులు కూడా మనస్సులో రచించుకున్నవన్నీ అలా మారిపోతూ ఉంటాయి. కానీ చూసే నేను మటుకు, జ్ఞాత మటుకు మారడు. కాబట్టి ఇప్పుడు జ్ఞాత జ్ఞేయం, ఇప్పుడు వీళ్ళిద్దరినీ కలిపేది ఏమిటి తెలుసా అండి? జ్ఞానం అంటే నోయింగ్. అది కూడా ఏంటండి? అది కూడా ఒక వృత్తే, అది కూడా ఒక మనస్సే. తెలియబడేది మనస్సే, తెలుసుకునేవాడు మనస్సే, తెలుసుకునేటువంటి క్రియ కూడా మనస్సే. నోయింగ్ అంటే అర్థం ఏంటనంటే దట్ విచ్ కనెక్ట్స్ ద నోవర్ అండ్ ది నోన్, దట్స్ ఇట్. జ్ఞాతని జ్ఞేయాన్ని అనుసంధానం చేసేదే జ్ఞానం. కాబట్టి జ్ఞాత నేను 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 అనేవాడు, వాడు ఒక వృత్తి. ఏమండి నేను తెలుసుకున్నాను స్వామీజీ, ఇది చూడండి, నేను దీన్ని తెలుసుకున్నానండి, నాకు తెలిసిందండి ఇది అంటాడు. కాబట్టి ఆ ఎవడైతే నాకు తెలిసింది నేను తెలుసుకున్నాను అంటున్నాడో జ్ఞాత. జ్ఞేయం ఒక వస్తు, అది కూడా వృత్తి. అలాగనే జ్ఞానం, అది కూడా వృత్తి. కాబట్టి ఇక్కడ జ్ఞాతృజ్ఞానజ్ఞేయ భేద పరేనాత్మని న విద్యతే, పరే ఆత్మని న విద్యతే. ఆ ఆత్మ చైతన్యంలో ఈ మూడు లేవు. ఈ మూడు మనస్సు యొక్క వికల్పాలే కానీ మూడు లేవు. ఆ మూడు కనుక ఉంటే రాత్రి నిద్రలో ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏ రకమైన ఆనందాన్ని పొందావు, అక్కడ ఎందుకు ఏమీ లేదు అన్నీ చెప్పగలం మనం. ఆ త్రిపుటి భేదం పడిపోయింది కనుకనే ఏకత్వం ఏకమైంది కనుకనే అక్కడ అద్వయ స్థితి. ద్వైతం లేదు నిద్రలో, ఉందా? రెండవది ఉందా నిద్రలో? లేదు, అసలు రెండవ తలంపే లేదు. సరే ఒక తలంపైన ఉంది, అసలు తలంపే లేదు, ఏ తలంపు లేదు. ఏమండి ఏ తలంపు లేకుండా ఎలా ఉన్నామండి? అదే నిద్ర. అంటే తలంపులు దేని స్వభావం? మనస్సుది. ఆ మనస్సు పడిపోయింది కాబట్టి తలంపులు లేవు. చూడండి, అక్కడ జ్ఞాత జ్ఞేయం ఇన్నున్నాయా, భేదాలు ఉన్నాయా? నిద్రలో లేదు. న విద్యతే. కాబట్టి అక్కడ ఎలా ఉంది? చిదానందైక రూపత్వాత్ దీప్యతే స్వయమేవహి. చిదానందైక రూపత్వాత్, అది సచ్చిదానంద స్వరూపమై నిత్య ప్రకాశమై ప్రకాశిస్తుంది. అందుకని ఇది స్వయం ప్రకాశమై ప్రకాశిస్తుంది కనుక, భాసమానమై ఉంది కనుక, వెలుగొందుతుంది కనుక దానికి ఏ రకమైనటువంటి అజ్ఞాన దోషం లేదు. అజ్ఞానం ఎక్కడుంది? ఉదయం లేచిన వాడి దగ్గర ఉంది. ఎవడైతే లేస్తున్నాడో వాడికి అజ్ఞానం. కాబట్టి లేచిన వాడికే ఇక్కడ గురువు, శాస్త్రం. అందుకని నిద్రపోయేవాడికి శాస్త్రం చెవిటోడికి శంఖం ఊదినట్లే, వాడికి గురువు కూడా పనిలేదు. ఆ నిద్రలో గురువు, శాస్త్రము, సాధన, ఆత్మ, ఈ పదాలు శబ్దాలన్నీ కూడా వేస్ట్. ఎందుకని వీటన్నిటిని గ్రహించేది లేదు. ఇంట్లో ఎవరు లేరు గుర్తించండి, తాళాలు వేస్తుంది, ఆ ఇంటిని ఇలా బాదుతూ ఉన్నారనుకోండి, గంట బాదినా, 2 గంటలు బాదినా, 5 గంటలు బాదినా, 5 ఏళ్ళు బాదినా ప్రయోజనం ఏమైనా ఉంటుందే? అంతే. ఇది కూడా ఎవరు లేకుండా తాళాలు వేసిపోయినటువంటి ఇళ్ళే అవుతుంది. కాబట్టి ఇక్కడ శాస్త్రము, గురువు, సాధన ఇవేవి ఆ నిద్రలో తాళాలు వేసిపోయినటువంటి ఇళ్ళు. కాబట్టి ఇంకా అందుకనే నిద్ర అనేది ఒక ఉపమానంగా వాడుకోవాలి మనం. అర్థమైందే? ఆ మహానిద్ర, అది గాఢ నిద్ర, అది నిర్వాణ స్థితి. ఒక రకంగా ఏమీ లేకుండా ఏకమైనటువంటి సచ్చిదానంద ఆత్మస్వరూపాన్ని మనం ఊహించుకునేదానికి, అంటే ఇన్ఫరెన్స్ ఉంది. ఎస్, ఈ ప్రపంచం లేదు, అక్కడ నేననేవాడు లేడు, దేహం లేదు, ఇంద్రియాలు లేవు, ప్రాణం లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, అన్నీ ఉన్నాయి, నాకు సంబంధం లేదు. ఎన్నుంటే నాకేంటి నేను లేనప్పుడు? కానీ నేను అనేవాడు లేకపోయినా తానుగా ప్రకాశం అవుతుంది. అక్కడ ఏదో ఒక తత్వం ఉంది, ఉందా లేదా? ఆ తత్వం ఎలా ఉందండి? ఆనందంగా ఉందండి.
దాన్నే చిదానంద ఆత్మ. కాబట్టి ఇప్పుడు దాన్ని గుర్తించడానికి నిద్రని ఉపమానంగా మనం మేలుకున్నప్పుడు వాడుకోవాలి. కానీ ఏమండి ఆ నిద్రలోనే దాన్ని పట్టుకుందామండి, ప్రయత్నం చేయకండి. ఎందుకు? ఉప్పు బొమ్మ సముద్రానికి వెళ్ళి అనుకుందట, నేను ఈ సముద్రం యొక్క లోతు కనుక్కొని దీని మూలం కనుక్కుంటాను అని. ఒక ఉప్పు బొమ్మ మంచి ఉప్పు బొమ్మ, ఒక 5 కిలోలు ఉప్పుతో తయారు చేశారు ఆ బొమ్మని. ఆ బొమ్మ నడుచుకుంటూ వెళ్ళిందట. ఏమవుతుంది? అల తగిలి లోపలికి వెళ్ళి ఒక 10 అడుగులు 5 అడుగులు వేసే కొద్దే. ఎందుకని? ఆ ఉప్పు దేనిది? దానిదే. అలాగని ఇక్కడ నేను అనేవాడు కూడా నేను ఎలాగన్నా సరేనండి ఆ నిద్రలో ఆత్మను పట్టుకుంటానని వెళ్ళాడనుకోండి, కరిగిపోతాడు. అక్కడ వాడికి ఉండదు, ఉనికి ఉండదు అక్కడ. వాడు సముద్రాన్ని వదిలి ఉన్నంత వరకే వాడు ఉనికి. అలాగా చూస్తుంటాడు వాడు, నేను 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 అంటుంటాడు. ఒక్కసారి తన స్వరూపం దగ్గరికి వెళ్ళాడా, దాన్ని గుర్తిద్దాం మూలానికని వెళ్ళాడా, దాంతో ఏకమైపోతాడు. ఇంకా దానికంటే అన్యం కాదు. ఎందుకని? తన స్వరూపమే అది కదా. అలాగని ఇక్కడ కూడా సరేనండి, ఈ స్థితిని ఎలా స్థాపించుకోవాలంటే ఎలా చేయాలి, మేలుకున్నప్పుడు ఏ సాధన చేయాలి? ఇక్కడ అంటారు, ఏవమాత్మారణో ధ్యానమథనే సతతం కృతే ఉదితావగతిర్జ్వాలా సర్వాజ్ఞానేంధనం దహేత్. అరణి అంటే ఇక్కడ ఒక యజ్ఞం చేయమంటున్నారన్నమాట. ఒక పెద్ద యజ్ఞం చేసేటప్పుడు ఏం చేస్తారు అని అంటే అరణిక్రియ. అరణి అంటే అగ్నిమథనం అని అంటారు. అగ్నిమథనం అంటే అగ్నిని చిలుకుతారు. ఆ అగ్నిని చిలికేటప్పుడు అగ్ని సూక్తం చెబుతూ, జాతవేదసే సూక్తం చెబుతూ అగ్నిని మథనం చేస్తారు. ఆ మథనం చేసేటప్పుడు ఏం చేస్తారంటే కింద ఇలా అరణి ఉంటుంది. అరణి అంటే తెలుసు కదా, చెక్క, పెద్ద చెక్క ఇలా ఉంటుంది. దానికి ఒక కర్ర ఇలా ఉంటుంది మధ్యలో, కవ్వంలాగా. దానికి ఇలా రౌండ్గా ఉంటుంది. దానికి తాడు చుడతారు. తాడు చుట్టి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తన 2 కాళ్లతో ఆ కింద దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఆ చేతులతో ఆ తాడు పట్టుకుంటాడు. ఈ కవ్వంలాగా ఉండేటువంటి కర్ర పైన ఇంకోటి ఇలా బోళించి ఉంటుంది. దాన్ని నొక్కి పెడతాడు. నొక్కి పెట్టి ఇంకొక 3వ వ్యక్తి ఏం చేస్తాడు, 2వ వాడు దాన్ని నొక్కి పట్టుకుంటాడు. వీడు 2 కాళ్లతో కింద దాన్ని పట్టుకుని గట్టిగా చేతితోటి ఇలా చిలుకుతాడు. ఈ రాపిడికి ఏమవుతుందనంటే అక్కడ చిన్న నిప్పురవ్వ వస్తుంది. ఆ నిప్పురవ్వ బయలుదేరినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ కొబ్బరి పీచు పెడతారు. పెట్టినప్పుడు అది అంటుకుంటుంది. అది అంటుకోగానే వెంటనే కర్పూరం పెడతారు. వెంటనే చిన్న చిన్న చిదుగులు పెడతారు. అవన్నీ అంటుకుంటాయి. అక్కడి నుంచి ఇంకా పీచు గీచు అన్నీ పెట్టి ఒక పాత్రలో వేసి అక్కడ దేవుడికి చూపిస్తారు. చూపించి పట్టుకొచ్చి హోమగుండంలో పెడతారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా అది మొదలెట్టేస్తుంది. ఇంక దేవతలందరికీ ఆహుతులు అయిపోతుంటాయి. ప్రకృతిలో మీరు ఎన్ని కర్రలుంటే కొట్టి పట్టుకొచ్చి వేస్తూ ఉంటే కాల్చేస్తూ ఉంటుంది. దాని పేరేంటి? అనలహ. ఆ అగ్నికి పేరేంటి? అనలహ. చూడండి, అగ్ని ఎంత గొప్ప పని చేసింది చూడండి. అది పుట్టింది ఎందులో పుట్టింది? చిన్న రేణు, చిన్న కణంలా పుట్టింది. ఈరోజు సమస్తాన్ని దహించేస్తుంది. దానిలోకి వచ్చి పడ్డ ప్రతిదాన్ని దహించేస్తుంది. అలాగనే ఒక ఆత్మవేత్త అయినటువంటి స్థితికి చేరుకున్నటువంటి వ్యక్తి సమస్త ప్రకృతిని ఏదైతే తన దగ్గరకు వస్తుందో అదన్నిటినీ వాడు దహించేస్తుంటాడు. వాడిని ఏదో సామాన్య మనిషిలా చూసుకోకండి సుమి. సామాన్యుడు కాదు ఆత్మవేత్త. వాడు మహా అగ్నిస్వరూపం. అది తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం. అగ్ని. ఆ అగ్ని దగ్గరికి ఏదేది అగ్ని దగ్గరికి వస్తే వాటన్నిటిని దహిస్తుంది. సరే, వస్తే దహిస్తుందా? ఒకవేళ ఈ అగ్నికి కనుక గాలి తోడైందనుకోండి, వీడు పాకుతుంటాడు. ఇంకా పాకి ఎక్కడెక్కడ దేన్ని దహించగలడో మొత్తం అన్నిటినీ పాకేస్తుంటాడు, దహించేస్తుంటాడు. ఇనుముని కూడా కాల్చేస్తాడండి. ఇనుములో కూడా ప్రవేశిస్తుంది ఇది. కఠినమైనటువంటి దాంట్లో, కాష్టంలోనే కాదు,
పాషాణంలోకి కూడా వెళ్ళిపోతుంది, ఇనుములోకి కూడా వెళ్ళిపోతుంది, కరిగించి పాడేస్తాడు. మొత్తం ప్రకృతినంతా కూడా దహించేస్తాడు వాడు. అసలు వాడి జన్మమేంటి? ఎంతది? ఇంతే. అలాగని ఇక్కడ కూడా ఏవం ఆత్మా అరణౌ ధ్యానమథనే సతతం కృతే. ఆత్మ అరణీం కృత్వా, ఆత్మానం అరణీం కృత్వా ప్రణవం చ ఉత్తరారిణీం. ఇప్పుడు ఇక్కడ మనం ఒక యజ్ఞం చేస్తున్నాం. ఏమిటా యజ్ఞం? అది కర్మయజ్ఞం. ఇందాక మనం చెప్పుకునేది ఆ అరణి కింద పైన పెట్టి చిలికి నిప్పు తీసి పెట్టింది. ఇప్పుడు ఇక్కడ జ్ఞానయజ్ఞం చేస్తున్నాం. ఈ జ్ఞానయజ్ఞానికి కూడా నిప్పు పుట్టించాలి కదా, అరణిలు రెండు కావాలి కదా, కిందది పైది. ఏమిటండి? ఆత్మానం అరణీం కృత్వా. ఇక్కడ ఏంటంటే ఆ నేను 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 అంటున్నాడే, వాణ్ణి అరణిగా చేసుకో, ఆ మనస్సు బుద్ధిని. సరే, ఈ ఈ కవ్వం ఉంది చూసారా, పొడుగ్గా ఉంటాడు వాడెవడు? నేను. కింద అరణి ఏంటి? మనోబుద్ధులు. పైన అరణి ఏంటి? ప్రణవం చ ఉత్తరారిణీం. ఉత్తరం అంటే పైన ఉన్నటువంటి అరణి ఏంటంటే అది ప్రణవం. ఏంటి? ఓం. అసలు ప్రణవము నిర్గుణం, సగుణం కాదు. ప్రణవం నిర్గుణం, సగుణం కాదు. కనుకనే ఏ దేవుడికైనా ముందు పెడతారు ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం గం గణేశాయ నమః. కాబట్టి ప్రణవం నిర్గుణం. అది చూడండి, ప్రణవాన్ని ఇక్కడ అనుసంధానం చేయమంటున్నారు. ఆత్మానమరణీం కృత్వా. అక్కడ ఆత్మానం అంటే మనోబుద్ధులు, అక్కడ మధ్యలో కవం ఏంటి? అహం. అహం అనేటువంటి ఆ స్తంభం. అసలు వాడే కదండి మూలం, అన్నిటికీ కేంద్రం. చూడండి, సమస్త ప్రకృతికి ఈరోజు నేను ఇలా ఉన్నాను అని అంటే అసలు ఏమిటి? అసలు ఇదంతా జరుగుతుందని అంటే, ఇంత వ్యాపారం, ఇంత సంసారం, ఇంత వ్యవహారం జరుగుతుందని అంటే ఎవరిని బేస్ చేసుకొని జరుగుతుంది? నేను. వాడిని మూలంగా చేసుకుని మొత్తం వ్యాపారాలు, మొత్తం వ్యవహారం జరుగుతుంది. అందుకని వాడే ఈ కర్ర. వాడి దేనికి కర్ర అయ్యాడు? మనోబుద్ధులకి కింద. పైనేంటి? ప్రణవము. సరే, ఇప్పుడు ఏం చేయాలండి? ఏవం ఆత్మ అరణౌ ధ్యానమథనే సతతం కృతే. ఇది నిరంతరం, సతతం చేసి ఆపేయకూడదు, చెయ్యాలట, అలా చిలకాలి. ధ్యానమథనే. ఈరోజు వినేసాం, 30వ తారీఖు తోటి అయిపోతుంది, నేను ఇంకా ఆపేద్దాం. నో, కొద్దిగా తిప్పి చేతులు నొప్పండి, ఆపేయకూడదు. అసలు నిజంగా ఆ తాడు పట్టుకుని తిప్పుతూ ఉంటారు, ఆపకూడదు. ఆపకుండా అలా తిప్పి 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 చేతులు నొప్పైన ఆ రాపిడితోటే నిప్పు కణం బయటపడుతుంది. చేతులు నొప్పి అయిందని ఆ నిప్పు కణం పుట్టే క్షణంలో ఆపామనుకోండి, మళ్ళీ ముందు నుంచి తిప్పడమే, మళ్ళీ చల్లారిపోతుంది, అది రాదు ఇంకా. అందుకని ఇంకా ఆ పట్టు, అందుకనే ఆ అరణి ప్రక్రియ చేస్తారే, అగ్నిమథనం, వాడు చాలా బలిష్ఠుణ్ణి పెడతారండి. వాడికి సపరేట్గా వరుణిచ్చి పెడతారు. ఎందుకంటే వాడు ఆపడానికి లేదు, ఆ నిప్పు పుట్టేదాకా అసలు ఆపకూడదు ఆ ప్రక్రియ. అలాగనే ఇక్కడ కూడా ఏవం ఆత్మారణౌ ధ్యానమథనే సతతం కృతే. అయితే ఇక్కడ ప్రణవాన్ని ఉత్తరారణిగా చేశారు, అహం అనేటువంటి వాణ్ణి కర్రగా పెట్టారు, కవ్వంలా. కింద అరణి ఏంటి? మనోబుద్ధులు. ఇప్పుడు దీన్ని పెట్టి చిలుగుతున్నారు. చిలిగితే ఏమైంది తెలుసండి? చూడండి, ప్రణవం అంటే ఏంటనంటే ఆ ఊ. ఇప్పుడు అకార, ఉకార, మకారము అదే ప్రణవం. ఆ అంటే విచ్చుకున్నది, ఊ అంటే స్థితి, అంటే లయము. చూడండి, నేను, వాడు లేచాడు, అకారం. అందుకని ఉదయం ఆహా, ఇంక ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఊ అనుకుంటే జీవిస్తాడు. ఇంకా రాత్రి పడుకున్నా అనుకోండి, అకార ఉకార మకార ఇది. లేచాడు, స్థితి పొందాడు, పడిపోయాడు, లయమైపోయాడు.
వాడు పడిన తర్వాత అది ఓంకారం కాదండి. ఓంకారం అంటుంది అకార ఉత్పత్తి ఓంకారం కాదు, ఉకార స్థితిని సూచించే ఉకారం ఓంకారం కాదు, లయాన్ని సూచించే మకారం ఓంకారం కాదు. ఈ మూడు కూడా ఎందులో పడిపోతుందో అదే ప్రణవ స్వరూపము. ఈ మూడు ఎందులో పడిపోతుందండి? ఇప్పుడు ఒక్క మాట మీకు చూపిస్తాను ఎందులో పడిపోతుందో. ఓ వినండి, నేను ఓం అన్నాను. ఆ ఓంకారం ఎందులో పడిపోయింది? ఎందులో పడిపోయింది? నిశ్శబ్దం. శబ్దం లేదు. చూడండి, ఈ సృష్టి కూడా మొట్టమొదట శబ్దంతో ప్రారంభమైంది. ఈ సృష్టి నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. ఆ నిశ్శబ్దమే బ్రహ్మ. అంటే ఏ వికల్పం లేదు, ఏ చలనం లేదు, ఏ సగుణాలు లేవు, ఏ గుణాలు లేవు, ఏ క్రియలు లేవు, ఏ జాతి గుణ క్రియా సంబంధాలు లేవు. సకల సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమైంది? శబ్దము, కాంతి. ఇది రెండే, సౌండ్ అండ్ లైట్, ఈ సృష్టికి కారణం. ఈ సృష్టికి కారణం ఏంటి? సౌండ్, లైట్. కాదా? సైంటిస్టులు అడగండి, చెప్తారు. శబ్దము, కాంతి, ఇవి రెండే, ఇంకేం లేదు. ఇంకా మీకు ఎలా తెలియాలి అని అంటే, మీరు కనుక ఫ్లైట్ తీసుకుని పైకి 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 వెళ్ళే కొద్దీ ఇంకా అసలేం రూపాలు కనపడవు. హోరు, పెద్ద హోరు శబ్దం ఉంటుంది అక్కడ. ఓంకారం. ఓంకారం మహాశక్తి, మహాశబ్దం. అది మహాశబ్దం. అక్కడ మహాహోరు, అక్కడ ప్రకాశం ఉంటుంది, లైట్ ఉంటుంది, అంతే. అవి రెండే, ఇంకేమీ లేదు. మధ్యలోనే ఈ రూపాలన్నీ, ఈ నామరూపాలన్నీ మధ్యలో. మళ్ళీ ఇంకా కిందకి తవ్వుకుంటూ 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 కిందకి వెళ్ళిపోండి. శబ్దం, హోరు, ఓ హోరు. అర్థమైందే? కాబట్టి కిందకి వెళ్ళినా శబ్దమే, పైకి వెళ్ళినా శబ్దమే. కిందకి వెళ్ళినా కాంతి, ఏదో రకమైన కాంతి ఉంటుంది అక్కడ. పైకి వెళ్ళినా కాంతి, మహాకాంతి. కాబట్టి ఈ సృష్టి ఈజ్ నథింగ్ బట్ సౌండ్ అండ్ లైట్. మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, సైంటిస్టులు చూపించలేరు. ఇది శంకరులు చూపించగలరు, ఇది ఇంకెవ్వడూ చూపించలేడు. నేను మీకు ఇప్పుడే చూపిస్తాను ఈ సృష్టి ఎలా ఆవిర్భావమైంది, ప్రాక్టికల్గా చూపిస్తాను. మీరు రాత్రి నిద్రపోయారు, ఏమీ లేదు, అసలు శబ్దం లేదు, కాంతి లేదు, స్పర్శలు లేవు, ఏవి అసలు ఏం లేదు. ఉదయం లేచేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, లోపల ఒక నాదం మొదలవుతుంది, శబ్దం. లోపల ఒక శబ్దం మొదలవుతుంది. అదే ప్రకృతి యొక్క ఆవిర్భావానికి. అలాగనే లోపల ఒక ఏదో లైట్ వేస్తే ఎలాగైతే ఉంటుందో అలా ముందు లోపల వెలుగు వస్తుంది. మీరు లేచే ముందు ఒక్కసారి దాన్ని గుర్తిస్తూ లేచే ప్రయత్నం చేయండి, మీకు అది అనుభూతికి వస్తుంది. ఇంకేం ఉండదు, ముందు మీరు లేచేటప్పుడు ఒక నాదం, అక్కడ వెలుగు, ప్రకాశం, ఇది రెండూ ఉంటుంది. శబ్దము, ప్రకాశం, ఇది రెండూ ఉంటుంది. ఆ శబ్దము ప్రకాశమే మీరు లేచేటప్పుడు ఉంటుంది, ఇంక ప్రకృతి ఉండదు. ఆ శబ్ద ప్రకాశాలతోటి మీరు లేచిన తర్వాత మనోబుద్ధులు బాగా మేలుకున్న తర్వాత అప్పుడు నా దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఇదిగో నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇళ్ళు, ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి, ఈ నామరూపాలు. నిద్రలోకి వెళ్ళేటప్పటికి ఇవన్నీ పడిపోతాయి. ఇవన్నీ ఎందులో పడిపోతున్నాయి? శబ్దంలోనూ కాంతిలోనూ పడిపోతుంది. ఆ శబ్దము కాంతిని కూడా పడేస్తుంది, అక్కడ ఏమీ లేదు. అందుకనే గాఢ నిద్ర, అదే పరమాత్మ స్థితి, నిర్వాణం. అది చూడండి, అక్కడ ఏమీ లేదండి అంటున్నారు. ఏమీ లేదు, కానీ ఒక తత్వం ఉంది. అందుకనే ఈ ఐన్స్టీన్ లాంటి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా అన్నిటినీ తెలుసుకుంటూ 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 అణువులు, పరమాణువులు, అలాగా ఇలాగా అనుకుంటూ వెళ్ళారు. శూన్యం దగ్గరికి వెళ్ళిపోయారు. దాన్ని శూన్యం అనుకున్నాడు, కానీ బయటకు వచ్చి ఒక మాట చెప్పాడు, శూన్యం కాదు, ఏదో ఒక మహాశక్తి
శూన్యాన్ని కూడా తనలో ఇముడ్చుకునింది. శూన్యంగానే కాదు అని ఆయన నిర్ధారణ చేశాడు. కానీ మన సాధన మొదలు పెట్టండి, మేలుకున్న క్షణంలో మీరు చూడండి, లోపల ఏం గుర్తుండదు. మీరు చూడండి, అంతా ఏదో చీకటి చీకటిగా ఉంటుంది. మేలుకున్నప్పుడు చూడండి, చిన్న లైట్ వేసినట్టు ఉంటుంది, చిన్న బల్బు వెలిగినట్టు ఉంటుంది. ఏదో ఆ నిద్ర లేచినప్పుడు మీరు చూడండి, ఏమిటో లోపల ఏదో ఒక చిన్న శబ్దం మీకు వినికిడి అవ్వాలి. అది మీరు గుర్తించాలి. అదే ముందు సౌండ్ అండ్ లైట్, దట్ కమ్స్ ఫస్ట్, దట్ కమ్స్ ఇన్ టు బీయింగ్. అది ముందు పిక్చరైజ్ అవుతుంది, దాని తర్వాతనే ఇదంతా. సినిమాలో కూడా చూడండి, మీకు ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సినిమా రీలు పడలేదనుకోండి, ఇంకా సినిమా మొదలవ్వలేదు. వాడు ఏం చేస్తాడు, ప్రొజెక్టర్ ఆన్ చేస్తాడు, ముందు లైట్ వస్తుంది, సౌండ్ కూడా వస్తుంది. చూడండి, అనుకుంటూ వస్తుంది. అది ఏంటది, సౌండ్ అండ్ లైట్. తర్వాతనే ప్రకృతి, అందులో రూపాలు, బొమ్మలు, డ్యాన్సులు, పాటలు, గీటలన్నీ. ముందేమొస్తుంది అక్కడ, లైట్ అండ్ సౌండ్, తర్వాతనే ప్రకృతి. అలాగనే ఈ ప్రకృతి, నామరూపాత్మకమైన ప్రకృతి పడిపోతుంది. శబ్దము, కాంతి. అందుకనే సౌండ్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, పాటలవి వినడం, మంచి మంచి రాగాలు వినడం, అక్కడ థెరపీ, అదొక మెడిసిన్ అనమాట. అలాగనే లైట్ థెరపీ. చూడండి, ఒక్కొక్క లైట్ మన మీద పెడతారు శరీరంలో. ఆ లైట్ పడేటప్పటికి శరీరంలో ఇది పనిచేస్తుంది. కానీ మనం సౌండు, లైటు రెండూ లేదు మనకు. అక్కడికి వెళ్ళిపోతే జ్ఞానం ఉంటే ఇవేం అక్కర్లేదండి. ఇంకా జ్ఞానం లేకపోతే నీ థెరపీ కావాలి. అర్థమైందా? నథింగ్, వీ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్. అది జ్ఞానస్థితి. ఈ సౌండ్ థెరపీ, ఈ మ్యూజిక్ థెరపీ, ఈ లైట్ థెరపీ, ఇవన్నీ అక్కడ ప్రాకృతికమైందే. అసలు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అది, సచ్చిదానంద స్వరూపం అది. దాని ముందు సౌండ్ థెరపీ ఏంటి? అది సౌండ్కే బాప్ కా బాప్ హై, ఓ లైట్ కా బాప్ హై. ఈ లైట్ ఏంటి, ఈ కాంతి ఏం లేదు. మామూలుగా కాంతి ఎంత తెలుసండి, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడే, సూర్యుడు కాంతి కూడా దాని ముందు ఏం పనిచేయదు. ఆ కాంతి అది ప్రకృతి ఆవిర్భావానికి ముందుండే కాంతి. అసలు ఆ కాంతి మహాకాంతి. అసలు ఆ కాంతి కూడా ఆత్మ చైతన్యం ముందు మినుగుడు పురుగే, ఏం లేదది. అలాంటిది ఆ శక్తి స్వరూపం. కాబట్టి ఇక్కడ ప్రణవం ఏదైతే ఓం, అది ఎక్కడ పడిపోయింది, శబ్దరహితం. చూడండి, మనస్సు ఏమీ లేదు ఇప్పుడు, నిశ్శబ్దం. మళ్ళీ ఓం. ఏమండి, నిశ్శబ్దంగా ఉండడం ఎలాగండి? నిశ్శబ్దంగా ఉండలేరు, శబ్దం చేయకుండా ఉండడమే. నిశ్శబ్దాన్ని తెచ్చుకోలేరు మీరు, అది మీ స్వరూపం. కానీ శబ్దం చేయడం వల్ల నిశ్శబ్దం లేనట్టుగా ఉంది. కానీ నిశ్శబ్దంగా ఉండడం అక్కర్లేదు, మీరు నిశ్శబ్దమై ఉన్నారు. మీ స్వరూపమే నిశ్శబ్దం. కానీ నాన్ సెన్స్, న్యూ సెన్స్, అన్ని సెన్సులు క్రియేట్ చేసుకునేది మనం. అందువల్ల నిశ్శబ్దం అనేది కనపడట్లేదు, మరుగున పడింది. అన్ని శబ్దాలు కాలుష్యాలు. మీరు చూడండి, ఈ రికార్డింగ్ థియేటర్స్లో, ఆడియో రికార్డింగ్ థియేటర్స్లో మీరు చూస్తే వాళ్ళు ఈక్వలైజర్స్ పెడతారు. పెడితే మనం లోపలికి వెళ్ళి ఆ మైకు ముందు నిలబడ్డాం అనుకోండి, మనం ఏం మాట్లాడకపోయినా అది ఇలా 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 తంతుంటుంది. నాకు అర్థమయ్యేది కాదు, అసలు నేనేం మాట్లాడలేదు, అప్పుడే ఇది ఎందుకు ఇలా వస్తుంది అనుకున్నాను. స్వామీజీ, మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసలు విడిచిపెడుతున్నారు కదా, అది కూడా శబ్దమే. అందుకని ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దాన్ని కూడా ఆ మైకు వెరీ సెన్సిటివ్, అది లాగేసుకుని అక్కడ శబ్ద తరంగాల్ని చూపిస్తుంది. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు నేను బంధించి చూశాను, అప్పుడేం లేదు, అక్కడ అలా ఉంది. కాబట్టి అది సమాంతరంగా ఈక్వల్గా ఉండేదే స్వరూపం. మనం ఏం చేస్తున్నాం, దాన్ని సమస్థితిని ఏం చేస్తున్నాం, మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇవన్నీ పెట్టేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాం. నా స్వరూపం ఏమిటి, నిర్దోషం హి సమం బ్రహ్మ. సమస్థితి, నా దాంట్లో విషమం లేదు, అసమానతలు లేవు, సమస్థితి నాది. కానీ అసమానతలన్నీ దేనివల్ల వచ్చింది, ఆ సౌండ్ అండ్ లైట్, అది మొదలైంది. అక్కడి నుంచి ఇంకా నా మనోబుద్ధులు బాగా వికాసం చెంది ఇంకా వికల్పాలు,
నా దేహం, నా ఇంద్రియాలు, నా ప్రాణం, నా మనస్సు, నా బుద్ధి అనుకోవడం. ఇంకా వికల్పాలు చెంది నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇళ్ళు అనుకోవడం. ఇంకా వికల్పం చెంది నా కుక్క, నా తొక్క, నా నక్క, నా పీక, నా తోక అనుకుంటూ అది ఇంకా వికల్పం చెంది అదిగో ఆ రాయి నాది, ఆ భూమి నాది, ఇటుక రాయి నాది, సిమెంట్ నాది, ఇసుక నాది, ఇగో ఈ నీళ్ళు నాది. ఇంకా వికల్పం చెంది ఈ చెట్టు నాది, దానికి ఏదో రాలిపోయిన ఆకులు నావి. వికల్పం వికల్పం వికల్పం. మనిషి వికల్పం చెందే కొద్దీ ముక్కలు 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 అయిపోతున్నాడు. వికల్పాలన్నీ పడిపోతే ఏకమై ఉన్నాడు. చూడండి, వికల్పము ఎన్ని వికల్పాలు చెందుతారో అన్ని ముక్కలైపోతున్నారు. నిర్వికల్ప స్థితిలో ఏకమై ఉన్నారు. కాబట్టి ఇక్కడ సాధన ఏంటంటే ఆ ఓంకారాన్ని ఉచ్చరించమంటున్నారు ఇక్కడ. మీకు చూడండి, ఇదొక పెద్ద సాధన. దాన్ని మీకు ఒక్క లైన్లో చెప్తున్నాను. పెద్ద సాధన ఇది, దాన్ని ఒక్క లైన్లో చెప్తాను. ఓ, ఆ శబ్దం చూడండి ఎక్కడ పడిపోతుందో. నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని అనుభూతి పొందండి. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఓ. ఆనందాన్ని పొందొచ్చు అక్కడ. మీరు రూపాయి ఖర్చు లేదు. మీరు నాకేమి వేలిస్తే నెత్తి మీద చేయబెట్టక్కర్లేదు. మీ నెత్తి మీద నేను చేయబెట్టడం ఏంటి? భస్మాసురున్నా నేను. ఏమండి స్వామి మీ చేయి నెత్తి మీద పెట్టండి. ఎందుకు? చేతులు నెత్తి మీద పెట్టించుకోకండి. దానివల్ల ఏమీ ఒరిగేది ఉండదు. నేను చెప్తున్నాను. అదేంటి స్వామి, నేను సత్యం చెప్తున్నానండి, మీకు ఇష్టమైతే వినండి. నాకేమి జనం కావాలి, లక్షల మంది కావాలి, కోట్ల రూపాయలు కావాలి, ఆస్తిపాస్తులు పెరగాలి, ఓ 10 మంది నా వెనకాల తిరగాలి, నాకేం వద్దు. నేను ఒంటరివాడిని. ఎప్పటికీ ఆ సత్యం నేను గుర్తించాను. మీరు వచ్చారా, హాయిగా నడవచ్చు వెనకాతల. మీరు రాలేదనుకోండి 10 నమస్కారాలు. ఎందుకు? నాకు ఆ బాధ్యత కూడా అది. హాయిగా వెళ్ళిపోవచ్చు నా వాటికి. ఎవడన్నా మనకు కూడా వస్తుంటే వాడు నడవలేకపోతే మనం కూడా ఆగి ఆగి రా రా అని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎవడు రాలేదనుకోండి మన స్పీడ్, మన నడక మనకే ఉంటుంది కదా. అంతే. ఎవరు రాలేదనుకోండి అలక్ నిరంజన్ హాయిగా స్పీడ్గా నేను ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎవడన్నా వస్తేనే ఓ బాబోయ్ వీడు నడిచేదాకా మనం ఆగాలి, బాధ్యత ఎత్తుకున్నాను నెత్తి మీదని. నిజమా కాదా? కాబట్టి ఇప్పుడు నేనేం దానికేం బాధపడట్లేదు. బోధపడుతుంది, బాధ ఏం లేదు. కాబట్టి మీరు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, కష్టపడిపోక్కర్లేదు, మీరు దేశం మార్చుకోక్కర్లేదు, మీరు వస్త్రాలు మార్చుకోక్కర్లేదు, పడి దొరలక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఏం చేయాలి? సాధన. సాధనం. ఏ ధనం ఇది? సాధనం. ఆ ధనం వేరు, వేస్ట్. వేస్ట్ అంటే అది లోపలికి పనిచేయదు. అది లోపలికి పనిచేస్తుందా చెప్పండి? మీరు ఎన్ని కోట్లు సంపాదించినా లోపలని ఆపరేషన్ చేసి పెట్టుకుంటారా? లేదు, బయట పెట్టడమే, ఎక్కడో లాకర్లో పడేయడమే. బాబోయ్ నేను సంపాదించింది బయట పెట్టేయాలంటారా? పెట్టుకో, లోపల పెట్టుకోండి. ఏమవుతుంది? ఏమవ్వాలో అవుతుంది అది. ఆ తర్వాత అది బయటే. సాధనం అనేది ఎక్కడ? లోపల. అది ఆ ధనం బయట, సాధనం లోపల. కాబట్టి బయట ధనాన్ని మనమేం ఉపేక్షించక్కర్లేదు, దాన్ని తృణీకరించక్కర్లేదు. ఉంటుంది, అది వస్తుంది, కష్టపడతాం, సంపాదిస్తాం, దాన్ని వాడుకుంటాం, సద్వినియోగం చేస్తాం, అన్నీ చేస్తాం, నో డౌట్. కానీ ఆ ధనం లోపలికి కాదు సుమి. లోపలికి ఏది? సాధనం. యాధనం విముక్తయే సాధనం ప్రసిద్ధం. ఏ ధనమైతే మోక్షానికి ఉపయోగపడుతుందో దాన్నే సాధనం అన్నారు. కాబట్టి ఇప్పుడు మీకు ఆనందం కావాలి. చూడండి, ఉదయాన్నే లేవండి, హాయిగా కూర్చోండి. ఓ ఎక్సలెంట్ స్టేట్. ఎందుకు ఓంకారం చెప్పమంటుందంటే శాస్త్రం, నువ్వు నిశ్శబ్ద స్థితిని అనుభూతి పొందాలనంటే నీకు అందుబాటులో లేదు. అందుకని ఏదో ఒక శబ్దం పుట్టించుకుంటే కదా. నేను సుఖంగా ఉండాలి స్వామీజీ, సుఖం అంటే చెప్పరా
అని అడిగిన వాడికి ఏం చేస్తాం మనం? ఏం అక్కర్లేదు, వాడికి వెనకాల అలా తిప్పి కూర్చోబెట్టి దోలగుండాకు పట్టుకొచ్చి రుద్దడమే కొద్దిగా ఇలా అంటించామనుకోండి, అబ్బా ఏంటండి ఏం చేస్తున్నారు, ఉండి ఒక్క 2 నిమిషాలు సుఖం ఏమిటో చెప్తాను. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి, వాడికి ఒక్క 2 నిమిషాల తర్వాత మొదలైపోతుంది. గోర్లు లేవు, కత్తిరించేసుకున్నాడు పాపం. మంగళవారం శుక్రవారం చూశాడు, ముందు రోజు సోమవారం కత్తిరించి పాడేశాడు. మంగళవారం వచ్చి పడింది, గోర్లు లేవు, చెయ్యి అందట్లేదు, దురద పుట్టేస్తుంది. స్వామి బా, అప్పుడేంటి, వెచ్చటి నీళ్లు, గోరువెచ్చగా నీళ్లు పట్టుకొచ్చి అలా పోస్తూ అలాగంటుంటే, అబ్బా స్వామీజీ, అబ్బా ఇంకొద్దిగా గోకండి, అబ్బా ఇంకొద్దిగా వేడి నీళ్ళు పోయండి బాబోయ్, కొద్దిగా అంతే. అంతకుముందు వాడు హాయిగా ఉన్నాడు, ఇప్పుడు ఏంటి, గోకించుకుంటే కానీ వాడికి అర్థం కాలేదు. ఈ లోకంలో మనందరం అదే గోకించుకునే ఆఖరికి అబ్బా 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 అంతే. ఏమిటి ఇది అబద్ధమని ఎవరైనా ప్రూవ్ చేయండి, నేను వదిలేస్తాను దీన్ని. ఎందుకంటే నేను అదే అనుభూతి పొందాను, అదే చెప్పింది శాస్త్రం, అదే నేను నమ్మాను, విచారణ కూడా చేశాను, నిజమని తేలింది. ఎందుకని గోకించుకోవడాలు తగ్గించుకుంటే మంచిదన్నమాట. ఎందుకని మన స్థితి ఉండిపోతుంది, ఇంకేదో తెచ్చి పైన పాముకోవడం ఎందుకు, గోకించుకోవడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు కదా. అందుకని ఈ ఓంకారం ఏంటంటే ఇక్కడ గోకడమే, ఇది కూడా ఒక సాధన. అది ఎందుకంటే నిశ్శబ్దం మన స్వరూపం, శబ్దరహితం, ఏ గుణము లేదు, నిష్క్రియం, నిర్గుణో నిష్క్రియో ఆత్మ చెప్పాం కదా, నిత్య నిర్వికారో నిరంజన ముందు చూసాం కదా. కాబట్టి ఆ స్థితిలో ఉన్నటువంటి నేను మళ్ళీ ఆ స్థితిని నేను పొందడానికి ఇక్కడ ఏంటంటే ఓం ఒక శబ్దం ఉత్పత్తి చేయడమే. ఆ శబ్దం ఎలా ఉత్పత్తి అయింది, అది ఎక్కడ పడిపోయిందో చూడండి. అది పడిపోయిన తర్వాత ఒక రకమైన ఆనందం అండి ఆ నిశ్శబ్దంలో. మళ్ళీ ఆ ఆనందం కొద్దిగా తగ్గేటప్పుడు మళ్ళీ మళ్ళీ శబ్దం చేయండి, మళ్ళీ అది పడిపోతుంది, పడిపోయిన తర్వాత ఆనందం, మళ్ళీ బాగా చూడండి. ఓంకారాన్ని మనం ప్రయత్నం చేసి పుట్టించాం. నిశ్శబ్దాన్ని ఎవడైనా పుట్టిస్తున్నారా అక్కడ? అక్కర్లేదండి, అది స్వరూపం అండి. నిశ్శబ్దాన్ని ఎవడు తయారు చేయట్లేదు, ఏం చేస్తున్నారు, శబ్దాన్నే తయారు చేస్తున్నారు. నిశ్శబ్దం మీ స్వరూపం, శబ్దాల్ని మీరు ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు ఆ శబ్దరహిత స్థితికి వెళ్ళిపోతే అక్కడ ఏమైపోయింది, సచ్చిదానంద. అది ఇలాంటి ధ్యానంలో ఏమవుతుందనంటే మన స్వరూపం, మన యథార్థమైనటువంటి స్థితి మనకు బయటపడుతుంది. ఆ బయటపడ్డప్పుడు ఏమవుతుంది, ఉదితావగతిర్జ్వాల సర్వ అజ్ఞాన ఇంధనం దహేత్. యజ్ఞం చేయడానికి పెద్ద 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 దుంగలు, మొద్దులు, కట్టెలు గట్టెలన్నీ కొట్టి పట్టుకొచ్చి పెట్టారు. చిదుగులు, పుల్లలు, గిల్లలు అన్నీ పెద్ద షెడ్డు నిండా. ఇప్పుడు అరణి చేసి చిన్న నిప్పురవ బయటకు వచ్చిన తర్వాత దాన్ని హోమగుండంలో వేసి ప్రజ్వరిల్లిందనుకోండి, ఇంకా అవన్నీ ఏమైపోతాయి, ఉదితావగతిర్జ్వాల. ఇక్కడ కూడా అవగతి, ఇక్కడ కూడా అవగాహన అనేటువంటి జ్వాల బయలుదేరిందా అంటే జ్ఞానం అనే జ్వాల బయలుదేరిందా ఈ యజ్ఞంలో, ఈ జ్ఞాన యజ్ఞంలో. ఈ శబ్దము, ఈ నామరూపాలు నా స్వరూపం కాదు. చూడండి, అందుకనే ఆ స్థితిలో చూడండి, నమశివాయ అది నామరూప వికారాలు, నారాయణాయ నామరూప వికారాలు. కానీ దానికి ముందుండే ఓం ఏంటి, నామరూపాలు లేవు కానీ శబ్దం ఉంది ఇంకా కదా, ఓం. ఆ ఓం కూడా పడిపోవాలి, ఆ ఓంకారం కూడా పడిపోవాలి. అంటే ఈ నారాయణుడు, శివుడు, అమ్మవారు, గణపతి, షణ్ముఖుడు, లేకపోతే ఇంకోటి ఈ నామరూపాలు పడిపోతాయి. ఎలాగో ఇది నామరూపాలు కదా, ఒకదానికంటే ఒకటి భేదంగా కనిపిస్తుంది, ఇవి పడిపోతాయి. కానీ ఈ నామరూపాల కంటే ముందున్నదేంటి, ఓం.
అది కూడా శబ్దమే, అది కూడా పడిపోవాలి. ఆ శబ్దం ఎక్కడైతే లీనమైపోయిందో ఇక ఓం నమ శివాయ లేదు, ఇంక అయిపోయింది అంతే. అన్నీ పడిపోయాయి, అన్నీ కాలిపోయింది, అక్కడ ఇంకా అక్కర్లేదు, సమస్తం విలీనమైపోయింది. అందుకనే మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. శివ అహం, శివుడు నేను అని రెండు అర్థాలు వస్తాయి. లేదా శివుడే నేను అని ఇంకొక అర్థం వస్తుంది. అసలు ఇంకొక అర్థం ఏం తెలుసా? శివుడు నేను రెండు లేదు, ఉండేది ఒకటే అని అర్థం. ఇందులో ఏ అర్థం? శివుడు నేను అనే అర్థంలో భేదం ఉంది, అజ్ఞానం ఉంది. శివుడే నేను అనే దాంట్లో భేదం లేదు, కానీ ఇంకా అజ్ఞానం ఉంది. శివుడే నేనైనప్పుడు ఇంకా శివుడు నేను రెండు పదాలు ఎందుకురా చెప్పండి? శివుడే నేనైనప్పుడు ఇంకా రెండు పదాలు ఎందుకు? రెండు తీసే మౌనం. అందుకనే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. వినండి, దక్షిణామూర్తి స్తోత్రాలు వినండి. ఇంతకంటే ఇంకా లోతుకెళ్ళి మాట్లాడాం. స్వామీజీ మీరు చాలా లోతుగా వెళ్ళి మాట్లాడుతున్నారండి. లోతుగా నేను వెళ్ళట్లేదు, నేనున్న స్థాయి నుంచి మాట్లాడుతుంటే మీరు దిగుతున్నారు అంతే. లోతుకి మీరు వస్తున్నారు. నది అండి చాలా లోతుగా ప్రవహిస్తుందండి. నది ప్రవాహం అంతే. మనం కాళ్ళు పెట్టి ఒక్కొక్క మెట్టు దిగే కొద్దీ లోతు లోతు లోతు. అది లోతు మనకు తెలుస్తుంది కానీ నదికి కాదు కదా, దాని స్వరూపం అది. లోతు ఎవరికి? దిగినవాడికి. ఏముండో ఇక్కడ దాకా, ఇదిగో ఇంత దాకా వచ్చిందండి, ఇక్కడ ఇంత లోతుకుందండి, ఇక్కడ ఇంత లోతుకుందండి, అలా ఉందా? దాని యథార్థం ఏంటి? నువ్వు వెళ్ళి ఇంకా వెళ్ళు, ఇంకా వెళ్ళు. ఎక్కడికి వెళతావో ఇంకా అసలు నువ్వు కనపడకుండా పోయే లోతు వస్తుంది. అక్కడికి వెళ్ళిపోతే ఇంకా మనం పూర్తిగా లీనమైపోతాం. కాబట్టి నేనేమి లోతుగా మాట్లాడలేదండి, అది నా గొప్పేం కాదు, అది స్వరూపం అంతే. మీరు ఒక్కొక్క స్థాయి దిగి 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 చూసే కొద్దీ లోపలికి మీరు అంతర్ముఖత చెందే కొద్దీ అమ్మా లోతండి, బా ఎంత స్వామీజీ ఎంత లోతు, ఎంత డీప్ సబ్జెక్ట్, ఇవన్నీ వద్దండి. అది ఎవరికన్నా చెప్పండి, వాళ్ళు ఎస్ నేను కాబట్టి చాలా డీప్గా మాట్లాడుతున్నాను, అది వాడి భ్రమ ఉంటే వాడికి గోపించుకోవాలి, మనకు వద్దండి. నేనేం చాలా డీప్ సబ్జెక్ట్ ఏం లేదు, ఇదేమి లోతేంగా, అసలు స్వరూపమే అది. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు దిగేదెవరు? నదేమైనా ఎప్పుడైనా నేను చాలా డీప్, నేను చాలా లోతని చెప్పుకుంటుందే? నథింగ్. ఎవడు చెప్పుకుంటాడు? ఎవడి ఇది మాట్లాడుతుంటాడు? దిగినవాడు. అది తన స్వరూపమే అది. కాబట్టి ఇక్కడ ఒకటి స్వామీజీ మీ ఉపమానాలు, అది బుద్ధి విశేషం, అది ఎవరిది, నాది కాదు. అదేంటి? యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం, ఆ పరమాత్మ అంతే. వాడు ఉపయోగించుకోవాలనుకున్నాడు, ఇది నాకు కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడండి? ఇప్పుడు ఈ కారు నాకు కావాలని అంటే మనం అద్దెకి తీసుకుంటే వాడు ఏం చేస్తాడు? అప్పుడు వెంటనే తుడిచి నీట్గా చేసి స్ప్రే కొట్టి అంతా క్లీన్ చేసి పెట్టి ఎలా చేస్తాడో ఆ పరమాత్మ కూడా దీన్ని అద్దెకి వాడుకున్నాడు అనుకోండి, వాడే దాన్ని ఉపయోగించుకుంటాడు. మనకేం పోయింది? మనం ఒక పరికరంలా ఉండగలిగితే చాలు. కృష్ణుడి చేతిలో మురళి, ఫినిష్. అది ఎన్ని రాగాలు ఎన్ని స్వరాలు పుడుతుందో ఏం ఉండదు లోపల. అలా ఉండగలిగితే చాలు. నాలో ఏమీ లేదు అని నిస్వార్థంగా యథార్థంగా చెప్పుకోవాలి సుమి. బయటికి ఉత్తుత్తి మాటలు కాదు. ఉత్తుత్తి మాటలు అయితే మళ్ళీ వాడికి తెలిసిపోతుంది. ఎందుకని? లోపల ఉండేది వాడు. మనం బయటికి మీ అందరినీ నేను మోసం చేయొచ్చు, నాకేమీ లేదండి, అంతా భగవంతుడే, అంతా వాడే అని నేను బయటికి చెప్పుకోవచ్చు, కానీ లోపల దొరద ఉంటుంది ఇంకా. అది మీకు తెలియకపోవచ్చు, కానీ వాడు అంతర్యామి, వాడికి తెలుస్తుంది నిజమా కాదా అని. కాబట్టి నిష్కల్మషంగా చెప్పగలగాలి అది, అప్పుడు వాడు ఉపయోగించుకుంటాడు అది. కాబట్టి ఇక్కడ సర్వ అజ్ఞాన ఇంధనం దహేత్. ఏ రకంగా చిన్న నిప్పు కణం, చిన్న నిప్పు రవ్వ
టిప్పు రవ్వ అంటే ఈ బాంబే రవ్వ, కరాచీ రవ్వలాగా అది కూడా ఒక రవ్వ. అక్కడ ఒక్క రవ్వ మొత్తాన్ని దహనం చేసేసింది. ఇంకా అసలు ఏమీ లేదు, శేషం లేదు. అందుకనే దానికి పేరు అనలహ. అనలహ అంటే అలం న విద్యతే యస్మిన్. దేనిలో అయితే ఇంకా చాలు అనే గుణం లేకుండా దొరికినవన్నీ కాల్చేస్తూ పోతుందో. మీరు కొట్టి కట్టెలు కొట్టి వేయడమే తడుగుగానే అది ఎప్పుడైనా వద్దని చెప్పిందే నిప్పు? చెప్పండి. అలాగే కొంతమంది కడుపులో జాఠరాగ్ని కాదు అనలాగ్ని ఉంటుంది. వాడిని కనుక భోజనానికి మనం పిలిచామనంటే అయిపోయా, ముష్టెత్తుకోవడమే మనం. ఎందుకని ముష్టెత్తుకున్నా తీరదు వాడికి. ఎందుకని వాడికి పెట్టాలి, పెట్టు పెట్టు పోయి ఏహి తోహి అంటుంటాడు వాడు. ఎందుకని లోపల జాఠరాగ్ని కాదు, ఏ అగ్ని ఉంటుంది? అనలాగ్ని. అమ్మ బాబోయ్, అది ఒక పట్టాన్ని తీరదండి. అది అనలాగ్ని, అది జాఠరాగ్ని కాదు. జాఠరాగ్ని అయితే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. 4 రకాలు ఏదో కొద్దిగా దాని యొక్క రుచి చూస్తాడు, అయిపోయింది. జాఠరాగ్ని. జాఠరాగ్ని చాలంటుంది. కానీ అనలాగ్ని ఉందే, అదేంటి? దానికేం సరిపోదేది. నాకు చాలు అనేది ఉండదు దానికి. జాఠరాగ్నికే అది ఏమండి చాలని, ఇంకొద్దండి, బస్ చాలంట. కాబట్టి ఇక్కడ ఇది అనలాగ్ని, మొత్తాన్ని దహించేస్తుంది. అలాగనే ఒక్కసారి కనుక ఏవం ఆత్మారణౌ ధ్యానమథనే సతతం కృతే, లోపల ఒక్కసారి మీరు అంతర్ముఖత చెంది ఆ నేను అనేటువంటి వాడిని ఒక్కసారి చూసి చూడండి. ఒకసారి ఆ నేను అనేవాడిని చూడండి, శబ్దాన్ని చూడండి. ఇవి 2 పడిపోతున్నాయి. ఏ స్వరూపంలో అయితే ఇవి పడిపోతున్నాయో ఆ స్వరూపాన్ని కనుక ఒక్కసారి మనం పట్టుకున్నామా, ఒక్కసారి ఆ స్వరూప స్పృహ కలిగిందా, స్థితి కలిగిందా, ఇంక అయిపోయింది. ఇంకంతా దహించిపోయింది. ఇంకా అసలు ఈ దేహం మీద, ఇంద్రియాల మీద, మనస్సు మీద, బుద్ధి మీద అవి ఉంటాయి. దేహేంద్రియ మనోబుద్ధులు ఉంటాయి, ఏం ఇబ్బంది లేదు. కానీ అవన్నీ ఏంటి? వాటి యొక్క ఇంకా ఆ తాదాత్మ్యత ఉండదు. అంటే దాని మీద మోహం ఉండదు, భ్రాంతి ఉండదు. ఉంటుంది. దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ప్రాణం ఉన్నాయి. మన ఇంట్లో షోకేసులో బొమ్మలు ఉన్నాయి. దాని మీద భ్రమ ఎవరికి ఉంటుంది? మీరు కూడా ఉదయం లేచి ఏమండి ఆ బొమ్మలు ఎలా పట్టండి ఆడుకుందాం, వీడు ఏమనుకుంటాడు? ఇదేంటిది, ఏంటండి అలా చూస్తున్నారు? నిన్న పెళ్ళికి చాలా గిఫ్ట్లు వచ్చాయి కదా, బొమ్మలు ఆడుకుందాం. ఏంట్రా రామరామ, ఇది ఏంటిది, దీని పరిస్థితి? వీడికి తేడా తెలియదు. ఇది బొమ్మ, అది బొమ్మ. అది మాట్లాడని బొమ్మ, ఇది మాట్లాడే బొమ్మ. అది కొద్దిగా మనం కీ ఇస్తేనే ఆడుతుంది, ఇదేంటి ఇది వీడినే కీయించేస్తుంది. అలా అనింది అనుకోండి, నెక్స్ట్ డే పెళ్ళికి గిఫ్ట్లు అన్నీ వచ్చాయి పాపం. బొమ్మలు గిమ్మలు, టెడ్డీ బేర్లు గిడ్డీ బేర్లు, ఆ బొమ్మలు ఈ బొమ్మలు చాలా వచ్చాయి. అవన్నీ ఇంట్లో సర్దారు. ఇప్పుడు రాత్రి పడుకుంది, ఉదయం లేచింది, ఏవండి 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 ఆ బొమ్మలు పట్టండి ఆడుకుందాం అనింది అనుకోండి. వీడి పరిస్థితి అసలు జీవితం భ్రష్టు పట్టిపోతుంది అంతే. వాడు నెక్స్ట్ మినిట్ నా దగ్గరకు వచ్చే, స్వామీజీ మీ దగ్గర ఎక్స్ట్రా జతలుంటే ఇవ్వండి. ఎందుకయ్యా సాయంత్రం వచ్చి ప్రవచనం అప్పుడు కూపన్ తీసుకుని మీకు ఇవ్వడానికి కాదండి. ఎందుకు? నేను వేసుకుందానికి. చాలండి బాబు. ఇదేంటిది? ఎవరైనా అంటారా? అనరే. చంటి పిల్లలు అంటారు. ఎందుకని? వాటికి, ఆ పిల్లలకి ఆ వివేకం లేదంటే, ఆ స్థాయి, ఆ స్థితి, బుద్ధి పరిణితి కలిగి ఎదిగినటువంటి వ్యక్తి అలా మాట అంటారా? అసలు అలా మాట వస్తుందే? ఒకవేళ వీడు దాన్ని చదువుని, ఏంటండి బుద్ధి లేదు, చంటి పిల్లలాగా బొమ్మలు గిమ్మలు పట్టు కూర్చుంటారేంటి, తీసేయండి, నా దేవుడు ఉన్నాడు కదా. ఏమైంది అక్కడ? వాడు మనిషే, వీడు మనిషే, ఈవిడ మనిషే. తేడా ఏంటి? ఎదగడం అంటే 5.5 అడుగులు ఎత్తు, 60 కేజీలు బరువు. అదే చెప్పండి, ఏది? బుద్ధి. ఇప్పుడు ఇంకా మీరు బొమ్మలు ఎట్టుకుని, నేను ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి, యథార్థం మాట్లాడుతాను. శివుడైనా బొమ్మే, విష్ణువైనా బొమ్మే, కృష్ణుడైనా బొమ్మే, రాముడైనా బొమ్మే, అమ్మవారైనా బొమ్మే.
నేను చెప్పలేదు, ఇది అమ్మవారే చెప్పింది. ఒరేయ్, నన్ను ఏదో చీర కట్టుకున్నాను, నా ముఖం పసుపు పచ్చగా ఉంది, నాకు ఇంత జడుంది, నాకు ఈ గజ్జెలు, ఈ గొలుసులు, ఈ ఉంగరాలు ఇవన్నీ వేసుకున్నానని చూసావా? అది బొమ్మే, అమ్మ కాదు. అర్థమైందా? మీకు రహస్యం చెప్తాను, అంటారా? చెప్పమంటారా? అందుకని ఇప్పుడు అది బొమ్మను నేను తీసి పారేట్లేదు సుమి, రోజు అభిషేకం చేస్తున్నాను, దాంతో మమేకమవుతున్నాను, ఆనందాన్ని పొందుతున్నాను. అంటే అక్కడ దానికి పోసేది ఏదైనా ద్రవ్యం, ఆ పదార్థం, ఆ క్రియ, చేసే క్రియ, అభిషేక క్రియ, దాన్ని అర్చించేటువంటి ద్రవ్యాలు, రసాలు అవ్వచ్చు, పుష్పాలు అవ్వచ్చు, ఆకులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ధూపదీప నైవేద్యాలు, ఏదైనా ద్రవ్యాలు. అదేంటి అక్కడ ఉండేది? ఎదురుగుండా రూపం, ఓ పదార్థం. అది పదార్థం, ఇవి పదార్థాలు, క్రియ, మంత్రం, శబ్దం, ఇవన్నీ ప్రకృతి. కానీ ఇవన్నీ చేసేది ఎవరు? నేను. చూడండి, నాలో ఈ వికృతాలు లేవు, నేను శుద్ధ చైతన్య స్వరూపము. బస్, ఇది చేస్తున్నా ఇది నాకేం కాదు, ఇది నాకేం సంబంధం లేదు. ఇది ఏ స్థితి అండి? అది నిర్వాణ స్థితి. అంటే కర్మణి అకర్మయ పశ్యేత్, అన్ని కర్మలు చేస్తున్నా అకర్తృత్వం, ఆ కర్మ లేకుండా ఉండడం. అకర్మణి కర్మయ. చూడండి, అకర్మణి, అసలు అది ఏమిటి? అది పదార్థం, అది అదొక జడం, వస్తువు. కానీ మనం దాని మీద ఈశ్వరుడు అనుకున్నాం, భావన. నిజంగా అది ఈశ్వరుడే అయితే, ఏమీ తెలియని వాడికి కూడా, కొండోడికి కూడా అది ఈశ్వరుడని చెప్పండి, అడిగి నవ్వుతాడే అని. ఏంటండి ఇది, రాయి పట్టుకొచ్చి ఈశ్వరుడు అంటున్నారు? చూడండి, అది వాడి కంటికి రాయే, నా కంటికి కూడా ఏం కనిపిస్తుంది? రాయే. చూడండి, కానీ ఈశ్వరుడు ఎక్కడ కనిపిస్తున్నాడు? బుద్ధిలో. నీకు ఆ సంస్కారం ఉంది కనుక ఈశ్వరుడు కనిపిస్తున్నాడు, వాడికి ఆ సంస్కారం లేదు కనుక ఈశ్వరుడు కనబడట్లేదు. ఇది ఒక స్థాయి. ఇక రెండో స్థాయి చూడండి, కంటికి రాయి కనిపిస్తూ మనసులో ఈశ్వరుడు అనిపిస్తున్నాడు. ఇది గొప్ప సంస్కారం అనుకుంటున్నాం కదా, కానీ ఇలా ఉండిపోవడం సంస్కారం కాదండి. ఆ ఈశ్వరుడే తానుగా మిగిలిపోవడం. ఒక రాయిలోనే ఈశ్వరుడు ఉన్నప్పుడు నేనెందుకు ఈశ్వరుణ్ణి కాను? ఆహాహా, కాదండి. ఒక రాయిలోనే ఈశ్వరుడు ఉన్నప్పుడు నాలో ఎందుకు లేడు అనే విచారణ మొదలైందనుకోండి, ఇంకా ఇవన్నీ బయటవన్నీ కూడా స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో. ఒక్కసారి లోపల తిరగడం మొదలెడతాం మనం. ఆఫ్టర్ ఆల్, ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి ఒక విగ్రహాన్నే మనం జడాన్ని, ఒక రాయిని, ఒక రూపాన్ని, ఒక పదార్థాన్ని ఈశ్వరుడని భావిస్తున్నామే. మరి ఇంత చేతనవంతంగా ఉన్నాం, ఇంత శక్తి, ఇంత తేజస్సు, ఇంత శక్తి ఉంది, ఇంత గొప్ప బుద్ధి, మనస్సు, ఇవన్నీ ఉన్నాయే, మరి దీంట్లో ఈశ్వరుడు లేడా? ఉన్నాడు. చూడండి, అప్పుడు లోపలికి తిరుగుతుంది అంతర్ముఖత. తిరిగినప్పుడు ఏమైపోతుంది తెలుసా అండి? దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు ఇవన్నీ పడిపోవడం మొదలవుతుంది. ఆఖరికి మిలేదెవరు? పరమాత్మ. బస్, అది సాధన. ఆ సాధన ఎలాగవుతుందండి? ఇక్కడ ఆ సాధన ఏమైందండి అంటే, ఇక్కడ అంటారు, అరుణేనేవ బోధేన పూర్వం తత్తిమిరేహతే తత ఆవిర్భవేదాత్మా స్వయమేవాంశుమానివ. అరుణేన ఏవ బోధేన పూర్వం తత్తిమిరేహతే. అంటే సూర్యుడు ఉదయించడమే, సూర్యోదయంతో ఏ విధంగా మొత్తం ప్రకృతిని అలముకున్న చీకటి పోతుంది. ఏంటండి, ఎందుకు పోయిందండి? చెప్పండి, ఎందుకు పోయింది? చెప్పండి, ఎందుకు పోయింది? కాదు, అసలు అక్కడ ఏదైతే చీకటి అని అంటున్నామో ఆ చీకటి ఏంటి తెలుసా అండి? ప్రకాశము లేకపోవడమే. ప్రకాశస్య అభావః, ప్రకాశస్య
అభావ. వెలుతురు లేకపోవడమే చీకటి అనేది కదా. చీకటి అనేది ఏమైనా వచ్చి పడుతుందా? గుర్తుపెట్టుకోండి, చీకటి అనేది వచ్చి పడుతుందా? చీకటి సపరేట్గా ఇలా వస్తుందా? రాదు. సూర్యుడు కనుక కనుమరుగైపోతే చీకటి, సూర్యుడు వచ్చాడనుకోండి చీకటి పోయిందంటున్నా. ఎక్కడికి పోయిందని చెప్పండి, ఒక్క మాట చెప్పండి, వెతకి పట్టుకోండి. వెలుతురంటే వచ్చిందని అంటున్నాం, చీకటి ఎక్కడికి పోయింది నాకు ఒక్క మాట చెప్పండి ఇప్పుడు. వెలుతురు లేని చోటికి పోయిందండి. ఆ వెలుతురు లేని చోటికి ఎక్కడ పోతుంది? ఆల్రెడీ వెలుతురు లేకపోతే అక్కడ చీకటే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది అర్థమైందా మీకు ఉపమానం? చీకటి పోవడం లేదు, రావడం లేదు, అక్కడ వెలుతురు లేకపోవడమే. ఏమంటే వెలుతురు వస్తే చీకటి పోయిందంటున్నా, పోయిందని మనం వాడుకుంటున్నాం, అసలు పోవడానికి ఉంటేగా అది లేదు. అక్కడేంటి? ప్రకాశస్య అభావ. ఇక్కడ కూడా ఏంటంటే నాకు నా యొక్క నిజమైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్లనే ఇదిగో ఇవన్నిట్లో పడున్నా నేను. ఒక్కసారి ఆ ప్రకాశం దాని మీద పడిందనుకోండి, ఒక్కసారి చూశారనుకోండి, అజ్ఞానం పోయిందండి. పోవడానికి అజ్ఞానం లేదురా పిచ్చివాడ. ఏమండి అజ్ఞానం అన్నారు ఇంతకుముందు? ఎస్, అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం న విద్యతే, జ్ఞానము లేకపోవడమే. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల అర్థం కావట్లేదు. ఇప్పుడు జ్ఞానం కలిగింది, ఏమైంది? అజ్ఞానం పోయింది. ఎక్కడికి పోయింది? ఎక్కడికి? ఏ ఊరు వెళ్ళింది చెప్పండి, చెప్పండి. ఇప్పుడు అజ్ఞానం ఎక్కడికి వెళ్ళింది? ఇంతకుముందు చీకటి ఎక్కడికి వెళ్ళింది? వేరే చోటుకి వెళ్ళి కూర్చుందా చీకటి? లేదు. ప్రకాశాన్ని తెచ్చాం, చీకటి ఏమైపోయింది? చీకటి యొక్క ఉనికి కోల్పోయింది అంతే. చీకటికి ఉనికి లేదు. అలాగనే జ్ఞానోదయం అయితే ఇక ఆ వ్యక్తి యొక్క అజ్ఞానానికి ఉనికి లేదు. బస్, పోయిందనే మాట వాడకండి సుమి, ఒప్పుకోదు శాస్త్రం, సాంప్రదాయం ఒప్పుకోదు. అజ్ఞానం పోతుంది, చీకటి పోయింది. ఎక్కడికి పోయింది చీకటి? పిచ్చ కాకపోతే చీకటి పోదు. చీకటి తన ఉనికిని, చీకటి ఉనికి ఎప్పటి వరకు ఉంటుంది తెలుసా అండి? ప్రకాశం వచ్చేంత వరకు. వెలుతురు అనకండి, ఏంటి? ప్రకాశం, వెలుగు. వెలుతురు శబ్దం వేరు, వెలుగు అథవా ప్రకాశం. ప్రకాశం మంచిది. ప్రకాశము యొక్క సన్నిధి లేనంత వరకు, ప్రకాశము లేనంత వరకు చీకటి యొక్క మనుగడ సాగుతూ ఉంటుంది. అర్థమైందా? ఒక్కసారి ప్రకాశము రాగానే చీకటి యొక్క మనుగడ గండిపడిపోయింది అంతే, దాని యొక్క ఉనికి కోల్పోయింది. అలాగనే అజ్ఞానం అనేటువంటి ఉనికి ఎంతవరకు ఉంటుంది? జ్ఞానము, జ్ఞానోదయం అయ్యేంతవరకు. ఒక్కసారి తన నిజస్వరూప బోధ జరిగిందనంటే, అవగాహన, యదా ఉదిత అవగతిర్జ్వాల, లోపల తన యొక్క నిజస్వరూప బోధ కలిగిందనంటే, ఆ బోధ అంటే ఎలాగా? ఏ మనస్సు అయితే ఇంతవరకు లోపల చూడకుండా బయటే చూడడం మొదలెట్టిందో, బయటికి పరిగెట్టడం మొదలెట్టిందో, బయట నామరూపాల్ని, క్రియా గుణ సంబంధాలని పట్టుకొని వేలాడిందో, ఆ మనసు ఒక్కసారి నామరూపాల్ని, క్రియా గుణ సంబంధాలను విడిచిపెట్టి అంతర్ముఖత చెంది లోపల ఊర్ధ్వగతిని పొందినప్పుడు, ఇలా తిరిగినప్పుడు ఏమైంది? అక్కడ నామరూపాలు, గుణ, క్రియా సంబంధాలు ఇవన్నీ తొలగిపోయాయి. ఇక అక్కడ ఏముంది? స్వరూపం. ఆ స్వరూప స్థితిలో మనసు ఏమైపోతుంది తెలుసండి? మనస్సు కూడా అక్కడ లీనమైపోయింది, బుద్ధి కూడా లీనమైపోయింది, ఇంద్రియాలు, దేహం, ప్రాణం అన్నీ పడిపోయినాయి. చూడండి, పడుకుని గాఢ నిద్రలో ఆ స్వరూపానందాన్ని పొందే వ్యక్తికి మేలుకొని సమస్త ప్రపంచాన్ని ఉపశమనం చేసి ఆ స్వరూపానందాన్ని పొందే వ్యక్తికి తేడా ఒక్కటే, అక్కడ తెలియకుండా ఉంది, ఇక్కడ ఎరుకై ఉన్నాడు వాడు. అది తేడా. అర్థమైందే? ఇప్పుడు ఇది ఏమిటో తెలియట్లేదు. చీకట్లో లైట్ వేసాం చూడండి, ఇప్పుడు కనిపించింది మనకు. ఇప్పుడు లైట్ వేసున్నా మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు, కనిపిస్తుందా? అది ఇప్పుడు మీకు ఆ స్వరూపం ఉంది, కానీ మీకు కనబడట్లేదు. కారణం ఏంటి? కళ్ళు మూసున్నారు. జ్ఞాని ఏం చేస్తాడు?
కళ్ళు తెరుస్తున్నాడు. అందుకనే కృష్ణుడు అర్జునుడికి ఏమి ఇచ్చాడు? దివ్యచక్షు. అర్థమైందా? దివ్యచక్షు అంటే ఏంటి? ఈ చర్మచక్షువు కాదు. ఏంటి? మర్మచక్షు. చర్మచక్షువులు కాదు సుమి. ఏం చక్షువులు? మర్మచక్షు. ఆ నేత్రం ఇచ్చాడు. చూశాడు అర్జునుడు. ఆహా, ఇదే రహస్యం. అబ్బా. కాబట్టి ఇప్పుడు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటంటే, అజ్ఞాని పడుకున్నా నిద్ర ఒకటే. నిద్రలో ఏం తేడా లేదు. కానీ మేలుకున్నప్పుడే వాళ్ళిద్దరి తేడా అవుతుంది. బాటిల్ రెండు ఒకటే. నేను చూశాం కదా, అభిషేకం చేస్తుంటే పాపం ఆయన హెవర్డ్స్ 5000 అని లేబుల్ ఉంది, అది పట్టుకొచ్చి పెట్టాడు. స్వామీజీ మీ అభిషేకానికి వాడుకోండి అని. ఇదేంట్రా, అభిషేకానికి ఇది వాడుకున్నా? అవునండి, చాలా ఖరీదైందండి. ఓరు బాబోయ్, ఏంటి ఖరీదైతే మట్టుకేంట్రా, ఇది పట్టుకొచ్చి నన్ను ఏం చేయమంటావు? ఏమిటనుకుంటున్నారండి మీరు? ఏమిటనుకుంటున్నారు మీరు? ఇదేంట్రా, తుచ్చమైనటువంటి పదార్థం. ఎవరన్నారండి? ఓపెన్ చేయండి. ప్యూర్ అండి. ప్యూర్ అయినా ఇది బాబు, ఇది ఇక్కడ పనికిరాదు. ఏంటండి, ఎంత కష్టపడి ప్యూర్ సంపాదించాను మీకు తెలియదండి? ఇది ఒరిజినల్ ప్యూర్. వద్దురా బాబు, ఇది ప్యూర్ అయితేనే, ఒరిజినల్ అయితే నువ్వు కష్టపడి సంపాదిస్తే ఇప్పుడు నాకెందుకు ఇది? ఇది ఈశ్వరుడిని ఎత్తిన పోయమంటావా? ఏంటండి స్వామి, మీరు ఏమనుకుంటున్నారు అసలు దీన్ని? మందురా, ఇది మత్తు మందు, ఆల్కహాల్. స్వామి, బాటిల్ని చూసి మోసపోతున్నారా? మూత విప్పండి అసలు. సరే, చేతిలో పోసుకోండి. మొత్తం మీద కొద్దిగా అసహనంగానే మూత విప్పాను, కానీ ఆ వాసన రాలేదు. చాలా బాగుంది. ఏదో ఒక పుష్ప సుగంధం, నానా పుష్పాల నుంచి సేకరించిన సుగంధం ఎలా ఉంటుందో సుగంధం. అలా తీసిన తర్వాత చేతికి పోసుకుంటే తేనె. అదండి, మీరు లోపల చూడట్లేదు స్వామీజీ, బయట చూస్తున్నారు. అది తేడా మీకు. అలాగనే మనం కూడా బయట చూడకూడదు. జ్ఞాని అజ్ఞాని ఇద్దరు ఒకటే. బయటికి వీడికి కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు, వాడికి కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు, వీడు అదే చేస్తాడు, వాడు తింటాడు తిరుగుతాడు, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ చూడాలి? మూత విప్పాలి సుమి. మూత విప్పి పోసుకుని చూడాలి సుమి. పైనే ముట్టుకుని ఇలా పాకి గీకినా అది ఇది ఒకటే బాటిల్. అది ఎలాగ తేడా? వీడు మేలుకున్న తర్వాత జ్ఞాని జ్ఞానిగా గుర్తింపు పొందుతాడు, అజ్ఞాని అజ్ఞానిగానే కంటిన్యూ అవుతాడు. నిద్రలో ఇద్దరు ఒకటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. కానీ విలక్షణత ఎప్పుడు వస్తుంది? మేలుకున్న తర్వాత. మేలుకున్న తర్వాత ఏంటి? వీడు తన స్వరూప స్థితినే అవలంబిస్తుంటాడు, ఆ స్థితినే పొందుంటాడు. దేహము, ప్రాణం, ఇంద్రియాలు, మనోబుద్ధులు అన్నీ ఉంటాయి, నో డౌట్. ఎలాగా? సముద్రం ఉంది, అలలు వస్తూ ఉంటాయి, అలలు ఆగిపోతాయా? మనం ఇది అల కాదు, ఇది నీళ్లే అని తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా సముద్రం ఆపేస్తే అలల్ని పుట్టించడం. వాడి జ్ఞానం కలిగింది, ఇంకా మనం అలలు పుట్టించకూడదు ఏమన్నా అనుకుంటుందే? నో. ఎంతమంది వచ్చి దాన్ని అలలు అనుకునే వాళ్ళు అక్కడ నిలబడ్డా అలలు పుడుతూనే ఉంటాయి. ఇది అలలు కాదు, ఇది నీరే అనుకున్న జ్ఞానం కలిగి ఉన్నవాడు అక్కడ 10 మంది నిలబడి దాని గురించి మాట్లాడుకుంటూ, సముద్రం వీళ్ళ జ్ఞానోదయం అయిపోయింది, ఇంకా మనం అలలు ఆపేద్దామని ఆపేస్తుందా? నో. ఆ సముద్రంలో అలలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అలాగనే వీడి జ్ఞానం కలిగినప్పటికీ కూడా దేహేంద్రియ మనోబుధులు ఉన్నంత వరకు అలానే ఉంటుంది. దాని ఇబ్బంది ఏం లేదు, ఉండివ్వండి, నష్టం ఏంటి? దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణం ఇవన్నీ కూడా స్వరూపమే కదా. స్వరూపం కంటే అన్యమైంది ఏది లేదు. నామరూపాలు కల్పన, ఫినిష్. కాబట్టి అరుణేనేవ బోధేన పూర్వం తత్తిమిరే హతే. చీకటి చంపబడింది అంటే, హతే అంటే చంపబడింది అంటే ఏంటి? దాని ఉనికి పోయిందని అర్థం. మనిషి చచ్చిపోయాడంటే ఏమని అర్థం? వాడు ఉనికి పోయిందని అర్థం. వాడి పేర్లు తీసేస్తారు. ఇంకా డెత్ సర్టిఫికేట్ రాగానే పెన్షన్లో నుంచి పేరు తీసేస్తారు, దాంట్లో పాసుల్లో నుంచి పేరు తీస్తారు, రేషన్ కార్డులో పేరు తీసేస్తారు. అంటే ఏంటి? ఇంకా వాడు పోతే ఇంకా వాడి ఉనికి పోయిందని అర్థం. హతం, చనిపోయాడని. అలాగని ఇక్కడ తిమిరే గతే అనలేదు. ఏమన్నారు ఆయన? తిమిరే హతే. అంధకారం చనిపోయినప్పుడు అంటే దాని ఉనికి కోల్పోతుంది. అలాగనే తత్ ఆవిర్భవేదాత్మ స్వయమేవాంశుమానివ. అలాగనే అజ్ఞానం అనేటువంటిది ఇక్కడ మనల్ని ఇన్ని ప్రతిబంధకాలకి, ఇన్ని రకాలుగా మనల్ని గురి చేస్తుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని, ఆత్మబోధ కలిగిందో ఇక వాడు ఆ జ్ఞానానికి ఉనికి లేదు.
తన నిజస్వరూప స్థితిని పొందుతాడు. ఆహా, పొందుతాడా అండి? ఆహా, పొందుతున్నాడా? ఆత్మాతు సతతం ప్రాప్తోప్యప్రాప్తవద విద్యయా తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా. ఏమండి, అజ్ఞానం తన ఉనికి నిజమే. ఇంతకు ముందు వరకు అజ్ఞానం పోతుంది అనుకున్నామండి స్వామీజీ. మీరు వచ్చి ఒక మాట చెప్పారు, అజ్ఞానం రావడం పోవడం ఉండదు, జ్ఞానం లేకపోవడమే అజ్ఞానానికి మనుగడ, జ్ఞానం లేకపోవడమే అజ్ఞానానికి ఉనికి. ఒక్కసారి జ్ఞానం సిద్ధమైతే అజ్ఞానం తన ఉనికిని కోల్పోయింది. ఇప్పుడు నాకు అర్థమైంది స్వామీజీ. ఇప్పుడు అజ్ఞానం ఉనికి పోయిన తర్వాత నేను ఆత్మను పొందుతున్నాను కదండి. హాహా, పిచ్చివాడ. ఆత్మాతు సతతం ప్రాప్త. నువ్వు పొందడం, ఎవడు పొందుతున్నాడు అక్కడ? ఎవడు పొందుతున్నాడు? ఇప్పుడు ఉప్పు బొమ్మ, ఏమండి నేను సముద్రాన్ని పొందుతాను కదండి లోపలికి వెళ్ళిపోతే. సముద్రాన్ని పొందడం ఏంటి? అదే అది తన ఉనికిని ఎప్పుడైతే కోల్పోయిందో అది ఒకటే కదా. ఆ రూపాన్ని ఎప్పుడైతే కోల్పోయిందో, కరిగిపోవడం అంటే ఏమని అర్థం? నామరూపాలు పోతుంది. నామరూపాలు ఎప్పుడైతే పోయిందో ఇంకా అనంతమైపోయింది, అఖండమైపోయింది. అందుకనే మనం కూడా తెలుగులో ఒక తిట్టుంది, ఒరే నామరూపాలు లేకుండా చేసేస్తాను నిన్నని. చేయమనండి ఎవడినైనా. ఇంకా అంతకంటే ఏంటి? ఇప్పుడు ఇంత నానా యాతన పడక్కర్లేదు, వాడిని చేయమనండి ఆ ఒక్క పని ఏదో. నామరూపాలు లేకుండా చేస్తానంటాడు. వాడు ఎవడు తెలుసండి? గురువు. ఒక గురువే ఈ లోకంలో ఆ పని చేయగలడు. వాడెవడన్నా ఆ మాట అంటే, గురువు గారండి అబ్బా అన్నారనుకోడు, వాడికి అర్థం కాదు, పిచ్చెక్కిపోతాడు. ఇదేంట్రా నామరూపాలు లేకుండా చేస్తానంటే వీడు గురువు గారు అంటాడు, దండం పెడతాడేంటని. కాబట్టి నామరూపాలు లేకుండా అయిపోవడం అంటే ఏంటి? బ్రాహ్మీ స్థితి, స్వరూపస్థితిని పొందడం. కాబట్టి ఇక్కడ ఉప్పు బొమ్మ ఉందనుకోండి, ఆ బొమ్మకు ఒక పేరు పెట్టాం, ఏంటని? ఓ మనిషి బొమ్మ, మనిషి. అది రూపం ఉంది దానికి. కాబట్టి ఆ నామరూపాలు రెండుటితో ఉన్నంత వరకు అది స్వరూపాన్ని పొందదు. ఎప్పుడైతే అది లోపలికి వెళ్ళి దాన్ని నేను స్వరూపం పొందాలి అనుకునిందో, అనుకున్న ఉప్పు బొమ్మ కాస్త తన నామరూపాలు కోల్పోతే ఇంకేమైంది అక్కడ? స్వరూపమే అది. కాబట్టి ఇక్కడ నేను ఆత్మని పొందుతున్నాను కదండి. నో, పొందడం పొందకపోవడం ఏం లేదు. ఈ అజ్ఞానం వల్ల నువ్వు వేరేగా దేహంగా, ఇంద్రియాలుగా, ప్రాణంగా పడిపోయి నశించేటువంటి స్వభావాలుగా నీకు ఆ బోధన జరుగుతుంది ఆ మనస్సుకి. ఒక్కసారి నీ స్వరూపాన్ని గుర్తించిన తర్వాత ఆ మనస్సు కూడా అందులో పడిపోతుంది, నామరూపాలు కోల్పోయి. ఇక అక్కడ పొందడం అనేది లేదు. కానీ ప్రాప్తవత్ అవిద్యయ. ఇప్పుడు నేను ఆత్మను కాను, నేను దేహం, ప్రాణం, మనసు అనుకుంటున్నాం కనుక ఆత్మను పొందుతామేమో అనుకుంటున్నాం. ఎలాగంటే అద్దాలు ఇవ్వండి ఒకసారి, కళ్ళద్దాలు ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇలాగ ఇంట్లో కూర్చుని, మొత్తం అలవాటు లేదు ఇది, సరే వేసుకొని పని చేసుకుంటున్నాడు. అతను నీట్గా తన పని తాను చేసుకుంటున్నాడు, అలా రాసుకుంటున్నాడు. గంటన్నర అయింది, అన్ని ఫైల్స్ చూశాడు, అలసిపోయాడు పాపం. ఒక కునుకు లాగాడు, ఆంచి నిద్ర పట్టింది. చూశాడు, ఏంటి ఏం కనబడట్లేదు, కళ్ళజోడు ఎక్కడ? ఏంటే కళ్ళజోడు ఎక్కడుంది నాది? ఆవిడ లోపల నుంచి అరుస్తుంది, ఏంటండి మీ కళ్ళజోడు ఎక్కడ పెట్టుకుంటారు? బాత్రూంలో చూడండి. వెళ్ళాడు, మొత్తం ఇలా వెతుక్కుంటూ వెళ్ళాడు, మొత్తం తప్పుకుంటూ తడుముకుంటూ వెళ్ళాడు, అన్నిటినీ వెతికాడు. లేదే బాత్రూంలో, బెడ్రూమ్లో చూడండి, మొత్తం వెతికాడు, తలగడ కింద మొత్తం అన్నీ వెతికాడు. చూడండి, లేదే వరండాలో చూడండి. ఆవిడ చూడండి, గురువు మొత్తం తిప్పిస్తుంది ఆవిడ. ఇళ్ళంతా మొత్తం గోడలు మూలన చీపురెట్టి చిమ్మినట్టు వీడు మొత్తం ఇప్పుడు తడువుకున్నాడు. మొత్తం మర్చిపోయానండి, ఉదయం మీరు వంటగదికి వెళ్ళినట్టున్నారు చూడండి ఒకసారి. అక్కడ మొత్తం వెతికాడు, గిన్నెలు, తపేళాలు, గిన్నెలు, చెంబులు మొత్తం అన్నీ వెతికాడు.
మొత్తం ఉన్న 4 గదులు వెతికేశాడు. లేదే. ఏంటంటే బుద్ధి లేకపోతే సరేను, ఎక్కడెక్కడో పెడతారు, చంపుకు తింటారు మీరు. అంత కర్మ అండి బాబు. నీ కర్మ కాదే, నా కర్మ. హుసేయ్, ఏంటండి మళ్ళీను? దొరికింది. ఎక్కడుందండి? నా నెత్తి మీదే ఉంది. అది ఇప్పుడు అనుకున్నాడు దొరికింది అంటున్నాడు. ఇదేమైనా పోయిందా? పోవడం ఎక్కడా? మతిమరుపు. దొరికింది ఎక్కడా? బుద్ధే. కాబట్టి ఇది పోలేదు, ఇది దొరకలేదు, ఇది ఎక్కడుందో అక్కడే ఉంది. అలాగని ఆత్మాతు సతతం ప్రాప్త. ఒరే పిచ్చివాడా, ఆత్మను పొందుతున్నాను, ఆత్మను పోంగొట్టుకున్నాను లేదురా, అది నిరంతరం ఆత్మస్వరూపమే. కానీ నీకు అవిద్య వల్ల పోయినట్టుగా, దూరం అయిపోయినట్టుగా. ఇప్పుడు జ్ఞానం కలిగితే, స్వామీజీ ఇప్పుడు ఆత్మ దొరికిపోయిందండి నాకు. ఎవడన్నా మాట్లాడితే ఆ మాట, మీ ప్రవచనాలు విన్నానండి, ఇప్పుడు ఆత్మను అలా దొరకబట్టేశానండి అన్నాడు అనుకోండి, నేను ఊరేసుకు చావాలి. ఎందుకంటే ఈ మాటలని నేను ఇష్టపడినండి, ఇది శాస్త్ర విరుద్ధం. ఇది ఈ మాటలు పరిపూర్ణానంద స్వామీజీ ప్రవచనానికి ఎవడెళ్ళినా వాడికి ఆత్మ దొరికిపోతుంది అన్నాడు అనుకోండి, వీడు ఏంటి అసలు ఇప్పుడు నాకు మంచి చేసినట్ట, వీడు నన్ను భ్రష్టు పట్టిస్తున్నట్ట? చెప్పండి. ఇప్పుడు ఇలాంటి వాడు ఒకడు తయారైతే ఏమైపోయింది? అలా ఆత్మను తీసుకొచ్చి అలా పెట్టేస్తాడండి ఆయన. అంటే ఏమిటి ఇప్పుడు నేను ఎక్కడ, ఇప్పుడు ఇవన్నీ ఏం పనులువి? ఇక్కడ పెట్టేదేమీ లేదండి, తొలగించేదే. నేతి నేతీతి వాక్యత. అర్థమైందా? సతతం ప్రాప్త, నిరంతరం తానై ఉంది సదా, కానీ దాన్ని గుర్తించకపోవడమే ఇక్కడ దోషం. కానీ ఆ గుర్తించినటువంటి వ్యక్తి నాకు ఆత్మ దొరికింది అనుకోడండి. మనం ఇప్పుడు అజ్ఞానంలో ఉండి అజ్ఞానం పోతే దొరుకుతుంది కదండి. ఇప్పుడు మనం అడుగుతాం, ఏమండి ఆ రాజమండ్రి వెళ్ళి ఆ పుష్కర ఘాటి దగ్గరికి వెళ్ళిపోతే స్వామీజీ ఉంటారు కదండి? అక్కడ ఉండేది అక్కడే. అక్కడికి వెళ్తే ఉంటారు కదండి, ఈ రూమ్లోనే కదండి ఉంటారు. అంటే మనకేంటంటే ఒక ఉత్సుకతో అడుగుతున్నామే, కానీ ఉండేది అక్కడే. ఇప్పుడు స్వామీజీ 6:30 గంటలకి సుబ్రహ్మణ్య మైదానంలో ప్రవచనం ఇస్తారనుకోండి, 6:15కి వచ్చేసాడు. ఏమిటి స్వామీజీ ప్రవచనం ఇస్తే ఇక్కడే ఉంటారు కదండి? ఏంటి ప్రవచనం ఇస్తున్నప్పుడు ఇక్కడే ఉంటారంటే ఇంకెక్కడ ఉంటాడైనా? అంటే నేను ఎక్కడో ఉండి ప్రవచనం ఇక్కడ అవుతుందంటే ఏంటి? అంటే నేను పైకి పోయి అదేదో ప్రేతం వచ్చి చెప్పినట్టే. నిజం పదగా ఇది అర్థం చేసుకోయా. ప్రవచనం చెబుతున్నానంటే ఏమని అర్థం? అక్కడ ఉండండి. ప్రవచనం చెప్తారనుకోండి, ఉంటారండి స్వామీజీ, ఇదేంటిది? ప్రవచనం జరుగుతుందంటే అక్కడ ఇంక ఉంటారా? ఇంక ఉనికి గురించి ఆలోచించకు. ఉంటే ప్రవచనం చెప్తారా? అది క్రియ గురించి అడుగు. క్రియ ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు, కానీ ఉనికి పోదు. ఉనికిని నువ్వు సంశయించకు, ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఆత్మాతు సతతం ప్రాప్త. అజ్ఞాన దశలో మనం ఇప్పుడు ఏంటంటే అటుగాక ఇటుగాక మధ్యలో ఉన్నాం అనమాట. అందుకని ఏమండి ఈ సాధన చేస్తేనండి దొరికిపోతుంది కదండి. ఏం చెప్పమంటారు చెప్పండి? దొరుకుతుంది లేరా, చేయి సాధన చేయంటాం. ఎందుకంటే దొరకడం ఏంట్రా బుద్ధి లేని విధవా, నీవేరా అది అన్నాం అనుకోండి, ఓహో ఇంత సాధన చేసినా దొరకదు అనమాట. అదే అనమాట, చేసినా అదే, చెయ్యకపోయినా అదే, ఇంకెందుకండి అని వీడు మధ్యలో వదిలేసిపోతాడు వీడు. అందుకని ఏం చెప్పాలి? చెయ్యి, దొరుకుతుంది నీ స్వరూపం అని. నీకు దొరక్క ఎవడికి దొరుకుతుంది? లే ఒకసారి చెయ్యి అని. ఎందుకంటే సాధన కొనసాగించడం కోసం. సాధన చేయగా 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 ఆ ఉప్పు బొమ్మ అనుకుంటుంది నడిచెల్లి 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 ఇంకా సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళి, ఏమంటే అందులోకి వెళితే నాకు ఏకమైపోతాను కదండి. అయిపోతావు. అయిపోవడం ఏంటి? అయ్యి ఉందది. నామరూపాలే విభేదిస్తున్నాయి అంతే. ఆ నామరూపం కోల్పోయింది అనుకోండి, అందులోకి వెళ్ళి ఏమైపోతుంది? ఏకహ. అలాగని ఇక్కడ కూడా అంతే, దొరకడం పోంగొట్టుకోవడం లేదురా, ఎప్పుడు ఉండేది అదే. ఆ అజ్ఞానం వల్ల నువ్వు వేరుగా భాషిస్తున్నావు అంతే.
ఆ అవిద్య వల్ల నువ్వు వేరుగా కనిపిస్తున్నావు. అందుకనే చూసారా, ఇక్కడ పెట్టుకున్న వాడిని వాళ్ళ ఆవిడ ఏమనింది, ఏమండి బాత్రూంలో వెళ్ళి వెతకండి, బెడ్రూమ్లో వెళ్ళి వెతకండి. అలానే ఇక్కడ కూడా ఈ లోకంలో గురువులు కైలాసానికి వెళ్ళు, వైకుంఠానికి వెళ్ళు, పరలోకానికి వెళ్ళు, జన్నత్కి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలయ్యా పిచ్చి సన్నాసి? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. విరజా నది దాటి అక్కడికి నువ్వు వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి. ఎందుకు? ఏది దాటక్కర్లేదు, ఏ నదులు దాటక్కర్లేదు, ఏ మురికి నాకు లేదు. నిర్గుణో నిష్క్రియో నిర్మల నిత్య నిరంజన. ఏంటండి అది ఆ స్థితి? అందుకనే శంకర్లు అంటారు, నీకు కళ్ళ ఎదుట నేను మోక్షం పెట్టలేని వాడిని, మోక్షం చూపించలేని వాడిని నువ్వు చచ్చిన తర్వాత చూపిస్తానంటే ఎలా నమ్ముతావురా అని అన్నారు ఆయన. నీకు ఇప్పుడు పట్టెడు అన్నం పెట్టలేని వాడిని నేను నీకు 10 ఏళ్ల తర్వాత నీకు బిల్డింగ్ కట్టిస్తాను, నీకు వచ్చేస్తానంటే ఎలా నమ్ముతావు? నువ్వు ఉంటావా, చస్తావో, నువ్వు ఊడ పెరుక్కుపోతావు, నేను పోతాను, ఎలా నమ్ముతావు? ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు నీ దుఃఖాన్ని పోగొట్టగలగాలి. ఇప్పుడు పోగొట్టగలిగేది ఈ లోకంలో లోకప్రాప్తి పుణ్యం కాదు, జ్ఞానం. కృష్ణుడు అర్జునుడికి, అర్జున ఆ జ్ఞానాన్ని పొందవయ్యా, ఆ జ్ఞానాన్ని నువ్వు పొందితే సర్వబంధాత్ ప్రముచ్యతే. కాబట్టి ఇక్కడ ఏమైంది, స్వామీజీ అసలు ఈ అవిద్య ఎలాగంటారు వచ్చింది? ఉండేది ఆత్మస్వరూపమే కదా, మరి అవిద్య ఎలా వచ్చిందంటారు? ఇది అందరికీ కలిగే ప్రశ్న. ఉండేది అదే అయినప్పుడు అసలు అవిద్య ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చిందా? వచ్చిందా లేదా? ఉందా లేదా? ఉందా? ఇంత విన్నా, ఇన్ని రోజులు మొత్తుకున్నా అంటేనండి ఏదో అటు ఇటుగా ఉందిలేండి, కొద్దిగా అటు ఇటుగా ఉంది, ఇంకా అటు పడిపోలేదు ఇంకా పూర్తిగా. ఓకే, అవి పక్కన పెట్టండి. అవిద్య ఉంది, అది నిజమే, అందులో అబద్ధమేం కాదు. కానీ ఉండేది శుద్ధ ఆత్మస్వరూపమైనప్పుడు అవిద్య ఎందుకు వచ్చింది? అది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు అమోఘమైన సమాధానం రేపు మనం చూద్దాం. హరి ఓం తత్సత్.